శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషన్. ఈరోజు మనతో పాటు సనాతన ట్రావెలర్ ప్రమోద్ గారు, అలానే ఆస్ట్రాలజర్ దత్త సేవలో ఉన్నటువంటి సాయి శ్రీనివాస్ గారు ఇద్దరు ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం అండి. మెయిన్ పాయింట్లోకి వస్తాను. సాయిబాబా దేవుడా, గురువా, యోగ అనేది ఈరోజు మన టాపిక్. దీని గురించి ఈరోజు మీ ఇద్దరితో క్లియర్గా ఉన్న డౌట్స్ కానివ్వండి, ఉన్న క్వశ్చన్స్ కానివ్వండి, ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి డౌట్స్ అన్నీ కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. తప్పకుండా. ముందుగా మీరు ప్రమోద్ గారు. సో ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే, సాయిబాబా సచరిత్రనే ఒకటే అనుకుంటున్నారు జనాలందరూ. అంటే సచరిత్ర ఏది చెప్పారు సాయిబాబా అదే అనుకుంటున్నారు. సాయిబాబా షిరిడీకి రాకముందు మాణిక్ ప్రభు సంస్థానికి వెళ్ళినట్టు మాణిక్ ప్రభు సంస్థానంలో ప్రమాణం ఉంది. సో అందుకే సచరిత్ర బుక్ మేము కూడా పట్టుకోము. సబ్జెక్ట్లోకి డీప్గా వెళ్ళినాక అప్పుడు సచరిత్ర బుక్ గురించి మాట్లాడతాం. ఎందుకంటే ఇప్పుడు తత్వం చెప్తే ఎవరికి అర్థం కాదు. సాయిబాబా గురించి ప్రూఫ్లు కావాలి, శాస్త్రపరంగా ప్రూఫ్లు కావాలి. గొప్ప గొప్ప యోగులు ఎవరైతే మాట్లాడారో, పీఠాలు ఏమైనా మాట్లాడాయా, ఆ ప్రూఫ్లు కావాలి. సో రమణ మహర్షి ఏం చెప్పారు, నీంకరలి బాబా ఏం చెప్పారు, రామకృష్ణ పరమహంస ఏం చెప్పారు, లాహిరి మహాశయ ఏం చెప్పారు, శృంగేరి ఆస్థాన పండితులైన మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు ఏం చెప్పారు, కంచిపీఠం వాళ్ళు ఏం చేశారు, ఇవన్నీ చెప్తాము. ఇప్పటి వరకు ఇట్లాంటి కంటెంట్ ఎవ్వరూ చెప్పలేదు, సాయిబాబా భక్తులకు కూడా తెలియదు. సో ఫస్ట్ ఇవన్నీ చెప్పాక దెన్ సచరిత్రని ఎలా లింక్ చేసుకోవాలి తత్వపరంగా అనేది ఎక్స్ప్లెయిన్ చేద్దామండి. తప్పకుండా అండి. అట్లనే సాయి శ్రీనివాస్ గారు, నేను మీది ఇంతకుముందు పాడ్కాస్ట్ చూశాను, చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చారు. సో ఈ వీడియోలో ఇప్పుడు ఏవైతే మనం డీటెయిల్స్లోకి వెళ్ళబోతున్నామో, ఇదే వీడియోలో మాకు కూడా సేమ్ అంతకన్నా ఎక్కువ కంటెంట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీ దగ్గర నుంచి. నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, సాయిబాబాని దేవుడిగా కొలుస్తున్నారు, కానీ వేదాల్లో, శాస్త్రాల్లో, పురాణాలలో ఎక్కడా కూడా సాయిబాబాని దేవుడు అని మనకి ఎక్కడా ప్రకటించలేదు, ఎక్కడా లేదు. దానికి సంబంధించిన ఆధారం అనేది ఏదీ లేదు. వేదాల్లో ఏదైనా ఉందా? వేదాల్లో రాముడి గురించి ఉందా? ఓకే, ఇప్పుడు రాముడు 4 వేదాలు చదువుకున్నారు. మరి అప్పుడు రాముడి గురించి వేదాల్లో ఉంటే రాముడికి తెలియాలి కదా నేనే విష్ణుమూర్తిని అని. ఫస్ట్ పాయింట్. దశరథుడు వేదాలు చదువుకున్నారు, కానీ తన కొడుకే విష్ణుమూర్తి లాగా వస్తాడని చెప్పి దశరథుడికి కూడా తెలియదు. ఇది సీతమ్మ అగ్ని ప్రవేశం చేసే ఘట్టంలో తెలుస్తుంది దశరథుడికి వచ్చిన రాముడు ఎవరు అని చెప్పి. సో ఏ అవతారమైనా వచ్చాకే వాళ్ళ గురించి రాయడం జరుగుతుంది. ఇప్పుడు రావణాసురుడు కూడా వేదాలు చదువుకున్నాడు కదా. సో 4 వేదాలు చదువుకున్న రావణాసురుడికి అతని చావు ఎట్లా వస్తుందో తెలీదా? తెలియాలి కదా. రాముడి త్రూ అతని చావు వస్తుందని తెలియాలి. చాలా మంది అంటారు రావణాసురుడు తనకి తాను ముహూర్తం పెట్టుకున్నాడని. అది ఈ మన్వంతరంలో జరిగిన రామాయణం కాదు, ఇంకొక మన్వంతరంలో జరిగిన రామాయణం. ఈ మన్వంతరంలో వాల్మీకి మహర్షి ఏదైతే రామాయణం రాశారో అందులో రావణాసురుడు వేరు. అతను ముహూర్తం ఎప్పుడు పెట్టుకోలేదు. సో వేదాల్లో రాముడు ఉంటే రావణాసుడికి తెలియాలి అతను చావెట్లు వస్తుందో. అప్పుడు అతను బ్రహ్మదేవుడిని వరం అడిగినప్పుడు మనుషులను ఎక్సెప్షన్ లాగా తీసేసి వరం అడగాలి. ఎందుకంటే వాడికి కావాల్సింది చచ్చిపోకుండా ఉండడం కదా. ఫస్ట్ అదే వరం అడుగుతాడు. ఇప్పుడు బ్రహ్మదేవుడు చెప్తాడు పుట్టినాడు ఎవడైనా చచ్చిపోవాల్సిందే. సో ఇంకొక కోరిక కోరుకో అంటే మనుషులను ఎక్సెప్షన్ లాగా పెట్టుకుంటాడు అన్నట్టు. ఎందుకు ఎక్సెప్షన్ లాగా పెట్టుకుంటారు? సార్ చచ్చిపోద్దు అనుకునేవాడు. ఓకే. సో వేదంలో వీళ్ళు వస్తారు వాళ్ళు వస్తారని ఉండదు. ఆ సమయంలో ఆ అవతార ప్రయోజనం ఏం చేయాలో అది మాత్రమే వస్తుంది అన్నట్టు. సో అట్లా విష్ణుమూర్తి సంహార ప్రక్రియ చేసి ధర్మాన్ని కాపాడడానికి ఒక అవతారం స్వీకరిస్తే, ఇదే విష్ణుమూర్తి ధర్మాన్ని బోధించడానికి గురుస్వరూపంగా వస్తారు. సనాతన ధర్మం అందుకే గురువైభవం. గురువు వస్తారు, జ్ఞానం ఇస్తారు. ఈ జ్ఞానం తీసుకోలేని సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు విష్ణుమూర్తి అవతార స్వీకారం చేస్తారు. ప్రతి యుగంలో మీరు తీసుకుంటే రాక్షసులను చంపడానికి వచ్చిన విష్ణుమూర్తి కలియుగంలో గురు నింద కూడా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు జరుగుతుంది అదే కదా. మరి అందుకే కదా కలికి అవతారంలో మనుషులను చంపడానికి వస్తున్నారు. ఎందుకు వస్తారు? ఎందుకంటే మనుషుల్లోనే రాక్షసుడు ఉన్నాడు కాబట్టి. సో ఇట్లా రాముడి గురించి తీసుకుంటే కూడా మీరు రామాయణంలో స్టార్టింగ్లోనే ఉంటుంది. రామావతారం అయిపోవడానికి వచ్చిన టైంలో ఇంకా రాముడు ఇప్పుడు అశ్వమేధ యాగం చేస్తే సీతమ్మ జాడ కనుక్కుంటాడు. సీతమ్మ జాడ కనుక్కుంటే లవకుశులని కలుసుకుంటారు, వాళ్ళకి పట్టాభిషేకం చేస్తారు, రామావతారం అయిపోతుంది. రామావతారం అయిపోక ముందే రామాయణ రచన జరగాలి అని చెప్పి వాల్మీకి మహర్షితో రామాయణ రచన జరిగేటట్టు చేస్తారు. ఫస్ట్ నారదుని పంపించి. ఇక్కడ రాముడు ముందు రాశారా, రాముడు వచ్చాక రాశారా?
వచ్చాకే రాశారు. సో మీరు ఏ అవతారం గురించి అయినా తీసుకోండి, ఆ అవతారం వచ్చాకే అవతారం గురించి రాయడం జరుగుతుంది. సో సాయిబాబా విషయంలో కూడా అంతే. ఇప్పుడు నేనే ఉన్నా అండి, నేను నా ఆటోబయోగ్రఫీ రాసుకోవాలి. మా నాన్న నాది పుట్టకముందే రాసిస్తాడా? ఎవరితో నేను రాయిపిస్తారా? జాతకం రాయడమే కుదరనప్పుడు నా ఆటోబయోగ్రఫీ ఎట్లా రాస్తారు? సో సాయిబాబా విషయం కూడా అంతే. సాయిబాబా వచ్చినాక ఏం చేయాలో అవి చేశాక దాని గురించి ఎలా రాయాలో అలా రాశారు అన్నట్టు. అంటే ఇప్పుడు మీరు రామాయణం, మహాభారతం లేకపోతే ఇట్లాంటి గ్రంథాలు ఏవైతే ప్రామాణిక గ్రంథాలు ఏవైతే ఉన్నాయో అవి సాయి సచ్చరిత్ర రెండు ఒకటేనా? ఇందులో మీకు కనిపించేది అద్వైతమే, ఇందులో కనిపించేది అద్వైతమే. చాలా మంది ఎట్లా అంటే రామాయణంలో రాముడు నాన్ వెజ్ తిన్నాడు అన్న టాపిక్ దగ్గర ఆగిపోతున్నారు. సేమ్ సాయిబాబా విషయంలో కూడా సాయిబాబా నాన్ వెజ్ తిన్నాడు అన్న దగ్గర ఆగిపోతున్నారు. తిన్న నాన్ వెజ్ వాళ్ళ ఒంటికి పట్టిందా లేదా చూసుకోవాలి. నాన్ వెజ్ తింటే రజోగుణం పెరుగుతుంది అంటారు. రాముడు నాన్ వెజ్ తింటే రాముడికి రజోగుణం పెరిగిందా? పెరిగి రాముడు తప్పు చేసినట్టు రామాయణంలో ఎక్కడైనా ఉందా? లేదు. సాయిబాబా నాన్ వెజ్ తిన్నారనే అనుకోండి బుక్లో ఉన్నట్టు, ఆయనకి రజోగుణం పెరిగి ఎవరితో అయినా తప్పుగా ప్రవర్తించినట్టుందా? లేదు. ఇక్కడ వచ్చింది అవధూతావతారంగా, ఇక్కడ వచ్చింది పరిపూర్ణ మానవుడిగా వచ్చారు. దత్తాత్రేయ సంప్రదాయంలో మనకి రెండు రకాలుగా అవతారాలు ఉంటాయి. ఒకటి సంప్రదాయ అవతారం, ఒకటి అవధూత అవతారము అని. అసలు నార్మల్ గా దత్తాత్రేయుని అవతారం అంటేనే ఆయనకి 3 తలలు ఉంటాయి, ఇది కదా మనకి శాస్త్ర ప్రకారంగా చెప్పింది. కానీ మరి సాయిబాబాని దత్తాత్రేయుడు అవతారం అని చెప్పేసి ఏది ప్రామాణికం అసలు? మనకి తత్వం ఏం చెప్తోంది? నేను చెప్పనా? అందరికీ నమస్కారం. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త ఆదేశ్. సో ముందు మనం అసలు దత్తాత్రేయ స్వామి వారి గురించి మనం మాట్లాడుకోవాలి అని అంటే ఆ పరంపరలోనే ఇప్పుడు షిరిడి సాయినాథుడు ఎవరైతే ఉన్నారో దత్తాత్రేయ స్వామి వారి యొక్క 5వ అవతారంగా అందరం చెప్తున్నారనమాట. అది చెప్పడమే కాకుండా దానికి సంబంధించినటువంటి చాలా ప్రామాణికతలు దత్తాత్రేయ పరంపరకు సంబంధించినటువంటి చరిత్రలో మనకి అందుబాటులోకి వస్తూ ఉంటాయి. అయితే ఇవి దత్తాత్రేయ అవతారాలకి వెళ్ళేంత కన్నా ముందు మనం దత్తాత్రేయ స్వామి వారి గురించి తెలుసుకుంటే తర్వాత ఆయన తీసుకున్న అవతారాల గురించి మనకు అర్థమవుతాయి అనమాట. అసలు దత్తాత్రేయుడు అంటే ఎవరు అని ముందు మనం అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటా వద్దాం. ఆ తర్వాత మిగిలిన వాటి గురించి నేను చెప్తాను నేను మీకు. సో దత్తాత్రేయ స్వామి వారి గురించి మనం చూస్తే ఆది గురువు, అనంత గురువు, విశ్వగురువు, ఈ సృష్టి మొత్తానికి మూలమైనటువంటి వాడు, ఆది మధ్యాంత రహితుడు అయినటువంటి వాడు దత్తాత్రేయ స్వామి వారే. అసలు వారి పేరులోనే దత్తాత్రేయుడు అని అంటే, ఇప్పుడు నేను నార్మల్ గానే అడుగుతున్నాను మిమ్మల్ని అయినా సరే, అది మీకు ఒక పేరులా ఉందా? అందులో ఏదైనా రహస్యం ఉంది అనుకుంటున్నారా? అంటే ఒక గురువు స్థానంలో ఉండే పేరులాగా అనిపించింది. కానీ అంటే పేర్లానే అనిపిస్తుంది కదా అప్పుడు కూడా. అక్కడ మనం దాన్ని విడగొట్టి చూడాలి పేరుని ఎప్పుడైనా సరే. దత్త ఆత్రేయుడు. దత్తం అవ్వడం అంటే ఏంటంటే తనకి తానుగా ఒకరినొకరు ఇచ్చుకోవడం అనమాట. ఆత్రేయుడికి దత్తాత్రేయ తత్వం అని తనకి తానుగా అర్పించుకున్నాడు అనమాట. సో అందువల్ల ఆయన దత్తాత్రేయ స్వామిగా అయ్యాడు అనమాట. అసలు అవ్వకముందు, దత్తాత్రేయ స్వామిగా అవ్వకముందు ఆయన ఎక్కడున్నాడు? అక్కడికి వెళ్ళి మనం చూద్దాం. ఇప్పుడు దత్తాత్రేయ స్వామి వారి గురించి మనకి మన పురాణాల్లో కూడా దొరికేది చాలా తక్కువ విషయాలే. ప్రతి పురాణంలోనూ దత్తాత్రేయ స్వామి వారి గురించి కొద్ది గొప్ప ఉంటది, కానీ సంపూర్ణంగా ఉండదు. దత్తాత్రేయ స్వామి వారి గురించి కొంతవరకు ఎక్కువగా ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటిది మార్కండేయ పురాణాంతర్గతంగా ఉన్నటువంటి దత్తాత్రేయ చరిత్ర. అలానే అసలు దత్తాత్రేయ స్వామి వారి గురించి విస్తారంగా ఉన్నటువంటిది బ్రహ్మాండ పురాణంలో ఉన్నటువంటి దత్తఖండం. ఈ దత్తఖండంలో వ్యాస మహర్షి 4000 శ్లోకాలతో దత్తాత్రేయ స్వామి వారి అవతారాన్ని, దత్తాత్రేయ స్వామి వారి గురించి వర్ణని మొత్తం ఇచ్చారనమాట. అందులో మనం చూసుకుంటే దత్తాత్రేయుడు దత్త ఆత్రేయుడిగా రావడానికన్నా ముందు ఆయన సంపూర్ణమైనటువంటి పరబ్రహ్మ. ఇప్పుడు పరబ్రహ్మ అనేటువంటి స్థితి గురించి మనం చెప్పాలి అని అంటే, పరబ్రహ్మ ఎప్పుడు అవుతాడు అని అంటే, ఏదైనా సరే ఒక తత్వం అవ్వచ్చు, ఒక గురువు అవ్వచ్చు, తాను పరబ్రహ్మ స్థితిలో ఉన్నాడు అని మనం ఎప్పుడు చెప్తాము అని అంటే, గాఢ అంధకారానికి అవ్వలన, దానికి అవతలగా ఉన్నటువంటి ఒక జ్యోతి స్వరూపమే పరబ్రహ్మ అన్నమాట. దానికి మనం చిహ్నంగానే మన పూజా పద్ధతుల్లో ఆ పరబ్రహ్మ స్థితిని మనం దీప రూపాల్లో పూజ చేస్తూ ఉంటాం అనమాట. ఎంత మూర్తి రూపంలో పూజ చేసినప్పటికీ కూడా దాని యొక్క తత్వాన్ని అగ్నిలో దీపపు జ్వాల ద్వారా అవుతుంది కాబట్టి ఆ రకంగా మనం దాన్ని పూజిస్తాం అనమాట. అలా ఉన్నటువంటి పరబ్రహ్మ ముందు ఒక సంకల్ప స్థితికి వచ్చి నన్ను నేను అనేకం చేసుకోవాలి అనేటువంటి దానితో ఒక మహాసంకల్పంతో సృష్టి మొత్తం ఏర్పడింది అనమాట. అలా తనను తాను అనేకం చేసుకున్నప్పుడు అందులో ఒకానొక సమయంలో ముందు బ్రహ్మ, ఆ తర్వాత ఇత్యాది దేవతలు, బ్రహ్మ యొక్క సంతానము అయినటువంటి అత్రి మహర్షి, వీళ్ళందరూ ఆవిర్భవించారు. అలా అప్పుడు అత్రి మహర్షి నిజానికి ఆయన అసలు గొప్ప తపస్వి. ఆయన అత్రి, ఆయన పేరులోకి వెళ్ళి చూసుకుంటే ఆ త్రిగుణాలకి అతీతంగా ఉన్నటువంటి వాడు అప్పట్లోనే. ఇప్పుడు మనం ఉన్నాము, నాలో తామస
సత్వగుణము రజగుణం ఇవన్నీ ఉంటాయి, మీలో అయినా ఉంటాయి, మానవులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిలోనూ ఉంటాయి. ఇప్పుడు మనం కాళీమాతను తీసుకుంటే అమ్మవారిది తమో గుణంగా చెప్తాం, అలానే శివుడిది తీసుకుంటే తమో గుణంగా చెప్తాం. అలా ఈ దేవతల యొక్క గుణాలకు కూడా అతీతంగా ఉన్నటువంటి వాడు ఆత్రేయుడు అనమాట. అటువంటి ఆత్రేయుడు అలానే అనసూయ మాత వీళ్ళిద్దరికి ఏంటంటే ఒక సంకల్పం కలిగింది. ఏంటంటే భూమి పైన తర్వాత ఫ్యూచర్ లో జరిగేటువంటి విషయాల్లో మనం ఆలోచిస్తే ధర్మజ్ఞానం అనేటువంటిది ఎక్కువ పెరిగిపోతూ ఉంటది. అప్పుడు ఆ ధర్మజ్ఞానాన్ని ఖండించడానికి ఒకానొక స్వరూపం భూమిపైన ఎప్పుడూ తిరుగుతూ ఉండాలి. ఆయన అనేక రకమైనటువంటి ప్రతి కాలానికి వచ్చేటువంటి పరిస్థితులకి అనుగుణంగా తన అవతార కార్యాన్ని మార్చుకుంటా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వారందరికి కూడా వారి బోధన చేయాలన్నమాట. అటువంటి పరబ్రహ్మ ఇటువంటి వాటిని చేయగలిగింది ఎక్కడైతే ఈ చీకటి మొత్తానికి అవతల ఉన్నటువంటి ఏ పరబ్రహ్మ అయితే ఉన్నాడో వాడు భూమిపైన స్వరూపం తీసుకుంటే వాడు మాత్రమే దీన్ని అందరికి జ్ఞానంగా సంపూర్ణ జ్ఞానంగా ఇవ్వగలడు అని చెప్పి అత్రి అనసూయలు ఇద్దరు కూడా తపస్సు స్టార్ట్ చేస్తారు. ఇది ఎందులో ఉందండి? ఇది చెప్పేటువంటిది బ్రహ్మాండ పురాణంలో ఉన్నటువంటి దత్తాత్రేయ ఖండంలో ఉంటాయి ఈ విషయాలన్నీ. అలానే ఇది మార్కండేయ పురాణంలో కూడా మనకి దీని రిఫరెన్సెస్ కనబడతా ఉంటాయి అనమాట, దత్తాత్రేయ స్వామి వారు ఎలా వచ్చారని చెప్పి. అప్పుడు కొన్ని వందల సంవత్సరాల పాటు అత్రేయుడైనటువంటి అత్రి మహర్షి వారు కూర్చొని తపస్సు చేస్తూ ఉంటారు. తపస్సు చేస్తూ ఉంటే వారికి ముందుగా ఈ మన త్రిమూర్తులు వచ్చి దర్శనమిస్తారు. అక్కడ అందరికీ అంటే ఫిజికల్ వరల్డ్ లో వారు మనకి త్రిమూర్తులుగా కనబడుతున్నప్పటికీ కూడా త్రిమూర్తుల వెనకాల ఉన్నటువంటి తత్వాన్ని మనం చూడాలి. త్రిమూర్తుల వెనకాల ఉన్నటువంటి తత్వం చూస్తే సత్వ రజో తమో గుణాలే అనమాట. ఈ 3 గుణాలు స్వరూపాల కింద అత్రి మహర్షి దగ్గరకు వచ్చి దర్శనమిస్తారు. ఇచ్చినప్పుడు ఎందుకు వారే వచ్చి దర్శనం ఇచ్చారు అని అంటే అప్పటికి ఆ టైంలో సృష్టి స్థితి లయాలకి కారకత్వాలుగా ఉన్నటువంటిది వీరే కాబట్టి వారు వచ్చి దర్శనం ఇచ్చారు. కానీ అత్రి మహర్షి తపస్సు చేసింది వీళ్ళ ముగ్గురు గురించా? నా దగ్గరికి శివుడు రావాలని చేయలేదు, బ్రహ్మ రావాలని చేయలేదు, విష్ణుమూర్తి రావాలని చేయలేదు. అలాంటప్పుడు వీళ్ళ ముగ్గురు ఎందుకు వచ్చారని చెప్పి అత్రి మహర్షి క్వశ్చన్ చేస్తారు వాళ్ళని. నేను పిలిచింది మీ ముగ్గురిని కాదు కదా, మీ ముగ్గురు కాదు, మీకు కూడా మూలమైనటువంటి వాడు ఒకడు ఉన్నాడు పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మ నుంచే ఈ గుణాలు పుట్టినవి. ఈ గుణాలు పుట్టడం వల్ల మీరు ఇప్పుడు సృష్టి కార్యం చేస్తున్నారు కాబట్టి మీ వెనకాల ఉన్న పరబ్రహ్మని రమ్మనని చెప్పి ఆయన వాళ్ళతో అంటారనమాట. అప్పుడు వారు అత్రి మహర్షి గారి యొక్క జ్ఞానానికి వారు బాగా ఇంప్రెస్ అయ్యి వారు అంటారనమాట, ఏమనంటే సరే నువ్వు అనుకున్నట్టుగానే వారే వస్తారు, నువ్వు ఇంకా కొన్నాళ్ళు తపస్సు చేస్తా ఉండు, ఈ సృష్టి స్థితి కార్యాలన్నిటికి కూడా మూల స్వరూపం ఏదైతే ఉందో మా ముగ్గురుగా ఏకమైన స్వరూపంతో మేము మీకు తర్వాత దర్శనం ఇవ్వబోతున్నాం అని చెప్పి ఒక హింట్ ఇచ్చి వెళ్ళిపోతారు. అప్పుడు ఇంకా అత్రి మహర్షి గారు ఇంకా వారి యొక్క తపస్సుని కొనసాగిస్తా ఉంటారు. అప్పుడు ఒకానొక రోజు ఒక యోగి స్వరూపంతో దత్తాత్రేయ స్వామి వారు ఏకముఖంతో, అప్పటికి ఏకముఖం కూడా ఉండదన్నమాట, అది కంప్లీట్ గా ఎలా చెప్పాలంటే దాన్ని ఒక భగవంతుడు కాంతి స్వరూపంగానే ఉంటాడు ఎప్పుడైనా సరే. అలా ఒక కాంతిమయ స్వరూపంతో కాంతిమయ దేహంతో అత్రి మహర్షికి దత్తాత్రేయుడు దర్శనమిచ్చాడు. అప్పటికే ఆయన దత్తాత్రేయుడు కాదు, పరబ్రహ్మగానే దర్శనమిచ్చాడు. ఇచ్చినప్పుడు దత్తాత్రేయ స్వామి వారు ఆయన్ని చూసి బాగా ఆనందపడిపోయి అప్పుడు పరబ్రహ్మ నాకు దర్శనం ఇచ్చాడు అనేటువంటి స్థితిలో ఆ ఆనందంలో స్వామి వారితో మాట్లాడతారనమాట. అప్పుడు దత్తుడు చెప్తాడు, నువ్వు ఇంకా నీ తపస్సుని ఇంకా కంటిన్యూ చేస్తా ఉంటే నేను నీకు స్వరూప రూపంలో దర్శనమిస్తానని చెప్తారు. అప్పుడు దత్తాత్రేయ ఈయన ఇంకా ఇది కంటిన్యూ చేస్తూ ఉంటారనమాట. అయితే ఇందాక చెప్పుకున్నటువంటి కాంతి స్వరూపం ఏదైతే ఉందో అది దత్తాత్రేయ స్వామి వారి ప్రథమ అవతారం, దాన్ని యోగిరాజ అవతారంగా చెప్తామన్నమాట. దత్తాత్రేయ స్వామి వారికి కలియుగానికి పూర్వమే కృతయుగంలోనే 16 అవతారాలు ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు మనలో దత్తాత్రేయ స్వామి అంటే అందరూ 3 తలలతో వచ్చిన వాడే అనుకుంటున్నారు, బ్రహ్మ విష్ణు శివుల అంశ అని అనుకుంటున్నారు. కానీ నిజానికి ఆ అవతారం ఒకానొక అవతారం ఆయన ధరించిన వాటిలో. మొత్తం ఎన్నండి? 16 అవతారాలు ఉన్నాయి. షోడశ దత్తావతారాలు అని ఉన్నాయి అనమాట. యోగిరాజ అవతారం అది ఫస్ట్ చెప్పుకున్నటువంటిది యోగిరాజ అవతారం అనమాట. అలా ఆయన అత్రి మహర్షి అలానే వారి యొక్క తపస్సుని ఇంకా కంటిన్యూ చేస్తూ ఉంటారు. కంటిన్యూ చేస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతూ ఉంటుందంటే దత్తాత్రేయ స్వామి వారు ఒక రూపం తీసుకొని ఒక స్వరూపంతో కనబడతాడనమాట. అలా వచ్చినటువంటి స్వరూపం అత్రివరద. ఫస్ట్ వచ్చినటువంటి అవతారం యోగిరాజ, తర్వాత వచ్చినటువంటి అవతారం అత్రివరద. కనిపించినప్పుడు కూడా దత్తాత్రేయ స్వామి ఏమంటాడంటే ఇది నా రూపమే, కానీ నేను నీకు అంటే వీళ్ళు అనసూయ మాతను అత్రి మహర్షి ఇద్దరు తపస్సు చేసింది ఏ కారణంతో? ఆ దత్తాత్రేయ స్వామి భూమిపై నడవాలని. కానీ వాళ్ళకి కనిపించాడు తప్పించి నేను నడుస్తానని చెప్పాడా? చెప్పలేదు ఇంకా బయటకు వచ్చి. అప్పుడు దత్తాత్రేయ స్వామి వారు ఏమని చెప్తారంటే నువ్వు ఇంకా తపస్సుని కంటిన్యూ చెయ్యి, నేను అనసూయ గర్భ సంహితుడయ్యి నేను ఇక్కడ జన్మ తీసుకుంటాను, అంటే
అత్రి యొక్క సంతానంగా నేను పుడతాను, నువ్వే నన్ను పిలిచావు కాబట్టి నీ యొక్క పుత్రుడిగానే నేను నీకు పుడతాను, కానీ జరగాలంటే నువ్వు ఇంకా నీ తపస్సును కొనసాగించమని చెప్తారనమాట. అప్పుడు స్వామివారు ఒకానొక రోజున అత్రి మహర్షికి 3 ముఖాలతో స్వరూపంగా దర్శనమిస్తారనమాట. అది దత్తాత్రేయ స్వామిగా అప్పుడు వచ్చారనమాట. ఆ తర్వాత పుట్టినప్పుడు యోగిరాజుగా, ఆయన పుట్టినటువంటి దాన్ని అందరూ యోగులందరూ కూడా ఏంటంటే పండగగా భావించి దాన్ని పూజ చేసుకుంటారనమాట. అప్పుడు వచ్చినటువంటి అవతారం యోగిజన వల్లభ అనమాట. అలా దత్తాత్రేయ స్వామి వారి 16 అవతారాలు పరంపరగా కంటిన్యూషన్ అలా వచ్చినాయి అనమాట. అలా వచ్చినటువంటి అవతారాల్లో ఎక్కడ కూడా అన్ని అవతారాల్లో స్వామివారు ఒకే ముఖంతో కనిపించింది లేదు. స్వామివారి అవతారాల్లోనే మాయా ముక్తావధూత, మాయా యుక్తావధూత, లీలా విశ్వాంబర, విశ్వాంబర అవధూత, దేవదేవ, సంస్కారహీన శివదత్త, ఇలా కృష్ణ శమన దత్తాత్రేయ, ఇలాంటి రూపాలతో చాలా ఉన్నాయి అన్నమాట. ఇక్కడ అందులోనూ ఏ రూపంలోనూ కూడా ఆయన 3 ముఖాలతో ఉన్నట్టు లేదు. ఇప్పుడు మనందరికీ తెలిసిన రూపం 3 ముఖాలు అనుకుంటున్నాం కాబట్టి దత్తాత్రేయుడికి 3 ముఖాలు ఉన్నాయని చెప్పి మనం నిర్ధారించుకుంటున్న విషయాలు ఇవి. అయితే ఇప్పుడు దత్తాత్రేయుని అవతారాల్లో 5వ అవతారం సాయిబాబా కాదు. ఇక్కడ కాదు. ఇప్పుడు వరకు మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు వరకు మనం మాట్లాడుకున్నటువంటి అవతారాలన్నీ కూడా కలియుగానికి పూర్వం వచ్చినటువంటి అవతారాలు. ఇప్పుడు మీరు యుగాలని బట్టి ధర్మాలను ఒకసారి చూడండి. ధర్మాలు అనేటువంటివి మారిపోతూ ఉంటాయి. కృతయుగంలో అప్పుడు ఇక్కడ భూమిపైన ఉన్నటువంటి వారందరూ దైవీజనులు అనమాట. అంటే వారిలో దైవికమైనటువంటి గుణాలు, సత్వగుణం అనేటువంటిది ఎక్కువ ఉంది. కృతయుగం తర్వాత మనకి ఏ యుగం వచ్చింది? కృత, త్రేత, ద్వాపర, కలియుగం కదా. త్రేతాయుగం వచ్చేటప్పటికి ఏమైంది అని అంటే ఈ దైవత్వము, ఇంకొకటి అయినటువంటి రాక్షసత్వము 2 రాజ్యాల్లో ఉన్నాయి. ఓకే, అదే రాముడు రావణుడు అనుకోండి, అలా 2 రాజ్యాల్లో ఉన్నాయి. ఆ తర్వాత వచ్చేటప్పటికి ఏమైంది? ద్వాపర యుగం వచ్చింది. ద్వాపర యుగంకి వచ్చేటప్పటికి ఒక కుటుంబంలో 2 చీలికలుగా ఉన్నాయి, కౌరవులు, పాండవులు. వీళ్ళిద్దరిని మధ్యలో బ్రిడ్జ్ చేస్తా శ్రీకృష్ణ పరమాత్మ జగద్గురుగా ఆవిర్భవించారు. ఆ తర్వాత కలియుగం వచ్చింది. ఇది ఒక మానవ శరీరంలోనే ఉన్నాయి అరిషడ్ వర్గాల రూపంలో. ఈ అరిషడ్ వర్గాలన్నిటికి కూడా స్టార్టింగ్ పాయింట్ అసూయ. ఈ అసూయ నుంచే అరిషడ్ వర్గాలు పుడతాయి అన్నమాట. ఈ అసూయ తత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి, అతీతంగా ఉన్నటువంటి స్థితి అనసూయ మాత కాబట్టే దత్తాత్రేయుడు ఆవిడ గర్భంలో ప్రవేశించి ఆవిడ ద్వారా జన్మ తీసుకోవడానికి ఆయన ప్రణాళికలో ఉందన్నమాట. పేరు చూడండి మీరు, అనసూయ అని ఉంది, అంటే అసూయ అని, అసూయ లేని, అందుకే అత్రి మహర్షికి భార్య అయ్యింది. ఆ సంతానంగా దత్తాత్రేయ స్వామి వచ్చారు. అయితే ఇక్కడ ఇందులో దత్తాత్రేయ స్వామి వారి తత్వరహస్యంలో ఉన్నటువంటిది ఏంటంటే, ఎప్పుడైనా సరే పరబ్రహ్మ యొక్క అనుగ్రహం కలగాలి అని అంటే ఫస్ట్ మనందరికీ కావాల్సింది అసూయ లేకుండా ఉండాలి. ఓకే, ఏ అసూయ లేదు అని అనుకుంటే అప్పుడు మనలో అరిషడ్ వర్గాలు అనేవి ఉండవన్నమాట. ఎందుకు అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీన్ని కామన్ గా అందరికి అర్థమయ్యే పరిభాషలోనే చెప్తాను, దీని నుంచి డైవర్ట్ అవుతున్నట్టు అనుకోకండి. నాకు పెళ్ళయింది అని అనుకుందాం, నాకు పెళ్ళై నా వైఫ్ ఉంది. ఉన్నప్పుడు నా వైఫ్ కాకుండా నాకు పక్కనున్న ఇంకో వేరే వాళ్ళ వైఫ్ నాకు నచ్చుతుంది అంటే దాని అర్థం ఏంటి? నేను ఇక్కడ నా వైఫ్ కన్నా ఇంకొక వైఫ్ బాగుంది అని నేను ఊహించుకుంటున్నాను కదా. అంటే ఇక్కడ కంపారిజన్ ఉంటుంది కదా, కంపారిజన్ తోనే అసూయ వచ్చింది కదా. అలానే కామమైన, క్రోధమైన, లోభము, మదము, మాత్సల్యము, వీటన్నిటికీ ఉన్నటువంటి కామన్ పాయింట్ అసూయ అనమాట. సో ముందు ఈ అసూయని గనక మనం జయిస్తే అప్పుడు మనలో సత్వగుణం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది అనమాట. ఆ తర్వాత అక్కడి నుంచి మనం కామక్రోధ, లోభం, మోహ, మద, మాత్సల్యాన్ని జయిస్తాం అనమాట. వీటిని జయించిన తర్వాత అప్పుడు మనం పూర్తిగా సత్వగుణంతో సర్వసంపన్నవంతులం అవుతాం అనమాట. అప్పుడు ఆ స్థితిలో దాన్ని కూడా దాటిపోయి అప్పటికి మనం ఉన్నటువంటి సత్వ, రజో, తమో గుణాలను కూడా దాటేస్తాం అనమాట. దాటినటువంటి స్థితి ఏదైతే ఉందో అది అత్రితత్వం అవుతుంది. అలా ఈ అసూయ తత్వం నుంచి చివరికి అనసూయగా వచ్చి, అనసూయ తత్వం నుంచి అరిషడ్ వర్గాలని, త్రిగుణాలని జయించి అత్రి స్థితికి మనం ఎప్పుడైతే చేరుతామో అప్పుడు పరబ్రహ్మ తనకి తానుగా మనకు దత్తం అవుతాడు. ఇది దత్తాత్రేయ స్వామి వారి పేరులో ఉన్నటువంటి రహస్యం. ఇది ఆయన పేరులోనే ఎంత ఉందంటే ఆయన అవతార కార్యంలో ఇంకెంత ఉంటుంది. సో ఇప్పుడు నేను ఇందాక కంటిన్యూ చేస్తాను. దత్తాత్రేయ స్వామి సంప్రదాయంలో 2 రకాలు వస్తాయి అవతారాలు. ఇప్పుడు మీరు వైష్ణవ సంప్రదాయం, శైవ సంప్రదాయం, స్మార్థం ఇట్లాంటివన్నీ తీసుకోండి. వాళ్ళ సంప్రదాయాన్ని మీరి బిహేవ్ చేయరు, అవి సంప్రదాయ అవతారాలు. మీకు అందులో అవధూత అవతారాలు కనబడవు. మీరు మన వైష్ణవ సంప్రదాయం, శైవం ఇట్లాంటివన్నీ మీరు తీసుకుంటే, కానీ దత్త సంప్రదాయంలో మీకు 2 రకాలు వస్తాయి అన్నట్టు. ఎందుకంటే కలియుగం చివరికి వెళ్ళేటప్పటికి మనిషి ఆయుర్దాయం తగ్గుతుంది, బుద్ధి క్షీణిస్తుంది, ఆ సంప్రదాయానికి లోబడి ఉండడు. ఇప్పటికే సంప్రదాయాన్ని ఎవరు ఫాలో అవ్వట్లేదు. ఆ 2 రకాలు ఏంటి? సో ఇదేమైతుందంటే మెల్లిమెల్లిగా మనకి ఆఖరికి కావాల్సింది మళ్ళీ దత్తతత్వమే కావాలి అందరికి. సో అలా 2 రకాలు వస్తాయి అన్నట్టు. ఒకటి సంప్రదాయ అవతారం, ఇంకొకటి అవధూత అవతారము అని. ఇందాక అన్న చెప్పారు కదా 16 అవతారాలు ఉన్నాయి దత్తాత్రేయ స్వామిది అని. అందులో 3 పేర్లలో అవధూత అని ఉంటది. సో
ఈ అవధూత అవతారంలో వచ్చిన వాళ్ళే మార్కండేయ పురాణంలో కార్తవీర్యార్జునుడికి టెస్ట్ పెడతారు అన్నట్టు ఆయన స్థితి చూడడానికి. సో ఇప్పుడు దత్తాత్రేయ స్వామి అవతారాల్లో సంప్రదాయ అవతారాలు మనం తీసుకుంటే మొదటి వచ్చింది శ్రీపాద శ్రీవల్లభ పీఠాపురం, గానగాపూర్ నృసింహ సరస్వతి స్వామి 2, టెంబే స్వామి అంటే వసుదేవానంద సరస్వతి స్వామి వారు 3. వీళ్ళు ముగ్గురు సంప్రదాయంతో వచ్చారన్నట్టు, సంప్రదాయాన్ని మీరి బిహేవ్ చేయరు. అవధూత అవతారంలో తీసుకుంటే మీకు మార్కండేయ పురాణంలో ఉంటది, లేకపోతే శ్రీమద్ భాగవతంలో 11th స్కందంలో ఉంటది. శ్రీమద్ భాగవతం అందరికీ ప్రమాణమే కదా, అందులో 11th స్కందంలో 3 చాప్టర్స్ ఉంటాయి, అవధూతోపాఖ్యానము అని. ఇప్పుడు సంప్రదాయంలో వచ్చిన వాళ్ళు సంప్రదాయాన్ని అతిక్రమించి వాళ్ళు బిహేవ్ చేయరు, వాళ్ళ గురువు ఏది చెప్తే అదే నేర్చుకుంటారు. ఇది అవధూత అవతారంలో వచ్చిన దత్తాత్రేయ స్వామిని క్వశ్చన్ చేస్తారు. క్వశ్చన్ చేసినప్పుడు నీకు ఇంత జ్ఞానం ఎక్కడికి వెళ్ళి వచ్చింది, నువ్వేమో ఏది ఫాలో అయినట్టే కనిపిస్తున్నావు, కానీ ఇంత బ్రహ్మజ్ఞాన స్థితిలో ఎలా ఉన్నావు, చూడ్డానికేమో ఉన్మత్త స్థితిలో ఉన్నావు. అంటే ఉన్మత్తుడు అని అంటే పిచ్చివాడు అని. శివుడికి కూడా ఒక నామం ఉంటది, ఉన్మత్త శేఖరుడు అని, పిచ్చి వాళ్ళల్లో పెద్ద పిచ్చివాడు అని. ఇది మనకి దక్షయజ్ఞంలో కనిపిస్తుంది, ఈ వర్డ్ యూజ్ చేస్తారు. సో ఆ స్థితిలో ఉన్న వాళ్ళు ఏంటంటే కోపంగా ఉంటారు, బూతులు తీరుతారు, శాంతంగా ఉంటారు, ధ్యానం చేస్తారు. వాళ్ళకి దేని మీద వాళ్ళకి ఇది ఉండదు, మోహం ఉండదు, అంతటా పరబ్రహ్మాన్ని చూసే స్థితిలో ఉంటారు. కాబట్టి వాళ్ళు మనకి పిచ్చోళ్ళలా కనిపిస్తారు. ఆ పిచ్చితనం అర్థం అవ్వాలంటే ఆ పిచ్చి మనకి ఎక్కువ ఉండాలి. అప్పుడు అన్న చెప్పినట్టు అత్రి మహర్షి స్థాయి దాటిపోయి ఉంటారు కదా, అప్పుడు మనకి వాళ్ళు అర్థమవుతారు అన్నట్టు. అందుకే అవధూతలు తొందరగా అర్థం అవ్వరు. సో ఈ అవధూత అవతారంలో వచ్చిన వాళ్ళు మనకి మాణిక్ ప్రభు, అక్కల్కోట మహారాజ్ అని ఉంటారు, అక్కల్కోట, గజనన్ మహారాజు ఉంటారు, దాని తర్వాత సాయిబాబు ఉన్నారు. అంటే ఒక్క నిమిషం, ఇక్కడ పరంపర అనేటువంటిది ఏ రకంగా ఉంటుందంటే దత్తాత్రేయ స్వామి వారు ఇంతకు ముందు చెప్పుకున్న 16 అవతారాలు కాకుండా ఆ అవతారాల్ని ఆ కాలానికి తగినట్టుగా వచ్చినాయి. ఈయన దత్తాత్రేయుడు ఏంటంటే సత్య సనాతనుడు, నిత్య నూతనుడు కూడా. ఓకే, సత్య సనాతనుడు అంటే ఇప్పుడు అసలు ఇప్పుడు మనందరం సనాతన ధర్మం అని చెప్పుకుంటున్నాం కదా, నిజానికి అసలు సనాతనం అనేటువంటి దానికి మీనింగ్ ఏంటి? ఆది నుంచి ఉంది. ఏముంది ఆది నుంచి? ధర్మం అనేది. ధర్మం ఉందా? ధర్మం లేదు. సత్యం ఉంది. సత్యం ఏంటది? పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మని చేరుకునేటువంటి మార్గం సనాతన ధర్మంలో ఉంది కాబట్టి మనం సనాతన ధర్మం అని చెప్పుకుంటున్నాం అనమాట. నిజానికి అలా అప్పటి నుంచి ఏదైతే ఒక సత్యం అనేటువంటిది ఉన్నదో ఆ దాని యొక్క స్వరూపాన్ని తీసుకుంటేనే దత్తాత్రేయుడు అనమాట. అలా ఆయన సత్య సనాతనుడు అయ్యాడు. అంత సనాతనంగా ఉన్నటువంటి ఆయన పరబ్రహ్మ స్థితిలో. అదే నిత్య నూతనుడు కూడా. నిత్య నూతనుడు ఏ రకంగా అవుతాడు అని అంటే ఇప్పుడు ఈ కాలంలో ఏ రకమైనటువంటి సొసైటీలో మార్పులు వచ్చినాయో దానికి తగినట్టుగా ఆ అవతారాన్ని తీసుకొస్తాడు. ఇప్పుడు మనం తర్వాత మాట్లాడుకునే వాటిలో అర్థం అవుతుంది. దత్తాత్రేయ స్వామి వారు పెట్టేటువంటి పరీక్షలు ఏ దేవత పెట్టడు. ఇందాక అన్న చెప్పారు ఆల్రెడీ, కార్తవీర్యార్జునుడి గురించి ఒక మాట చెప్పారనమాట. కార్తవీర్యార్జునుడి స్టోరీ మనం తీసుకుంటే ఏ రకంగా ఉంటదంటే ఆయనకి పుట్టుకతోనే వాడిగా పుడతాడనమాట. చేతులు ఇవి అవుటి చేతులు ఉంటాయి. పుట్టినప్పుడు కానీ ఆయన వారి యొక్క తండ్రి మహారాజు అనమాట. మరి తర్వాత యువరాజుగా మరి వీరినే కదా చెయ్యాలి. అవుటి చేతులతో ఉన్నటువంటి వాడు రాజపరిపాలన ఎక్కడ చేస్తాడు? చేయలేడు కదా. అయినప్పటికీ ఈయన బాధపడతాడని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి నీకే పట్టాభిషేకం చేస్తామంటారు. అయినప్పటికీ ఆయన ఒప్పుకోకుండా నాకు ఇలా ఉంటే నాకు ఏ రకంగా నేను సపోర్ట్ చేస్తాను, ఎవరికని ప్రజలందరికీ కావాల్సింది నేను ఏ రకంగా నేను తీర్చలేను, కాబట్టి నేను చేయను అంటాడు. అప్పుడు వాళ్ళ యొక్క కులగురువు అయినటువంటి గర్గముని వస్తారనమాట. గర్గముని వచ్చి చెప్తారు, ఇలా దత్తాత్రేయ స్వామి వారు ఇప్పుడు సహ్యాద్రి పర్వతాల్లో ఉన్నారు, ఆయన్ని కోరుకుంటే ఏదైనా జరుగుతుంది, ఆయన ఇవ్వగలిగింది ఏదైనా ఇస్తాడు. కాకపోతే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నువ్వు సంస్కారుడు అయితే ఆయన నీకు సంస్కారహీనుడిగా కనబడతాడు. నువ్వు నీ ధర్మమే గొప్పదనుకుంటే నీ ధర్మానికి వ్యతిరేకంగా కనబడతాడు. అలాంటి పరీక్షలు ఆయన చాలా పెడతాడు. నువ్వు వీటన్నిటిని చూసి ఆయన దగ్గరికి వెళ్లకుండా ఉంటే నువ్వేం పొందలేవు. కాబట్టి నీ యొక్క అహాన్ని పక్కన పెట్టి నువ్వు ఆయనకి సర్వస్వ శరణాగతి చేసుకోమని చెప్తారనమాట. సరే, ఆయన అక్కడికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు దత్తాత్రేయ స్వామి వారు ఏం చేస్తారంటే ఒక అమ్మాయిని ఎడమ తొడపైన కూర్చోబెట్టుకొని ఆమెతో సరసాలాడుతూ ఉంటాడు, మద్యం తాగుతూ ఉంటాడు, ఒకరికొకరు మద్యం దాపించుకుంటా ఉంటారు, ముద్దులు పెట్టుకుంటా ఉంటాడు. ఇవన్నీ చూసి కూడా కార్తవీర్యార్జునుడు ఆయన దగ్గరికి వెళ్తాడనమాట. వెళ్ళి ఆయనకి చాన్నాళ్ళు ఆయన దగ్గర నుండి సేవ చేసుకుంటా ఉంటాడు. అటువంటప్పుడు దత్తాత్రేయ స్వామి వారు అంటాడు ఒకనొక సమయంలో, నువ్వు నాకెందుకు సేవలు చేస్తున్నావు, అసలు నేను దేనికి పనికిరాని వాడిని అన్న విధంగా మాట్లాడతాడు అనమాట. అంటే నేను ఒక యోగినా అనుకుంటే యోగిలా కనబడతా, కానీ నేను యోగిని కాదు. నేను చూసావు కదా నేను ఎలాంటి వాటిల్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నానో, స్త్రీతో ఈ రకంగా నేను ఉంటున్నాను, నా నోటి నుంచి వచ్చేవన్నీ బూతులు, మధుమాంసాన్ని నేను భుజిస్తూ ఉంటాను, అయినా నువ్వు నాతో ఎందుకు ఉంటున్నావు? నేను మాంసాహారినైనా ఎందుకు ఉంటున్నావు, మధు సేవించిన వాడినైనా ఎందుకు ఉంటున్నావు? నేను ఇలా ఎప్పుడు చూసినా సరే స్త్రీలతో ససాలాడుతున్నాను,
ఎప్పుడు కూడా ఈ లీలల్లోనే నేను మునిగి ఉంటున్నాను, నీకు నాతో ఏం అవసరం ఉంది, నీకు కావాల్సింది ఇచ్చేవాడు ఇంకా వేరే వాళ్ళు ఉంటారు, వాళ్ళని ఎత్తుక్కోమని చెప్తాడు. ఆయన కార్తవీర్యార్జునుడు వెళ్ళడు, ఆయన దగ్గరే ఉండి ఆయనకి సేవలు చేసుకుంటా, స్వామి ఒకానొక రోజు ఏంటంటే ఆయన పాదం పట్టుకొని గట్టిగా, స్వామి నాకు నువ్వే దిక్కు, నువ్వే నాకు శరణం అన్నిటికీ, నేను అనుకున్నదే నువ్వే చేయగలి అని అడుగుతారనమాట. అప్పుడు స్వామివారు ఏం చేస్తారని అంటే, స్వామివారి ద్వారా అపాన వాయువు అనేటువంటిది బయటికి వస్తుంది. అపాన వాయువు అని అంటే గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉన్నప్పుడు మనకి ఎలా అయితే గ్యాస్ ఫ్లో అవుతా ఉంటుందో, స్వామివారి అపాన వాయువు వస్తుంది. అపాన వాయువు కార్తవీర్యార్జునుడికి ఆ దాటికి తట్టుకోలేక ఆయనకున్న చొట్ట చేతులు కాస్త విరిగిపోతాయి. అంతటి పరీక్ష పెడతారు ఆయన, తిడతారు, కొడతారు, కానీ స్టిల్ అప్పటికి కూడా ఆయన వదిలిపెట్టకుండా పట్టుకొని ఉన్నప్పుడు, అప్పుడు దత్తాత్రేయ స్వామి వారు, కార్తవీర్యార్జున నీ యొక్క సేవకి, నీ యొక్క గురు భక్తికి నేను మెచ్చానయ్యా అని చెప్పి అప్పుడు ఆత్మ విద్యని కార్తవీర్యార్జునుడికి దత్తాత్రేయ స్వామి వారు బోధిస్తారనమాట. అలా దత్తాత్రేయ స్వామి వారి పరీక్షలు ఉంటాయి. అలా అప్పటి కాలానికి తగినట్టుగా దత్తాత్రేయ స్వామి వారి అవతారాలన్నీ ఆ కాలానికి ఉన్నాయి. సో ఆయన అంత సనాతనుడు అని చెప్పడానికి నేను ఇదంతా చెప్పాను అనమాట. ఓకే, ఇప్పుడు నిత్య నూతనుడు అని చెప్పాలి అని అంటే, ఇప్పుడు ఈ సమాజంలో ఏ రకంగా అన్ని ఉంటాయో కార్తవీర్యార్జునుడికి పెట్టినన్ని పరీక్షలు మీకు నాకు పెడితే మనం తీసుకోం ఉంటామా ముందే. సాయిబాబా అన్న అల్లా మాలిక్నే మనం దాటలేకపోతున్నాం. ఆయన దగ్గరికి వచ్చి ముస్లిం అని అదని ఇదని అన్ని పట్టుకుంటున్నాం. అది కాకుండా కార్తవీర్యార్జునుడికి పెట్టినన్ని పరీక్షలు మనం పెడితే మనం ఉండలేం కదా. అందువల్ల ఏంటంటే ఆయన యొక్క అవతారాన్ని ఆయన తగ్గించుకుంటా మానవ దేహ రూపాల్లో భూమి పైన 13వ శతాబ్దం నుంచి వారు వచ్చారనమాట. 13th సెంచరీలో ఫస్ట్ ప్రప్రథమం అయినటువంటి అవతారం శ్రీపాద శ్రీవల్లభుల వారిది, అది పిఠాపురంలో ఉంది. ఆ తర్వాత రెండో ఆయనే శ్రీపాద శ్రీవల్లభుల వారే. వారు కొన్నాళ్ళు మన పిఠాపురంలోనే ఉన్నారు. పిఠాపురం మనకి రాజమండ్రి దగ్గర ఏదైతే ఉందో అక్కడ ఉన్నారు. అక్కడ ఉండి వారి యొక్క అవతారికాలని చేశారు. ఇప్పుడు షిరిడి సాయిబాబా ఎన్నైతే అపనిందలు ఎదుర్కొంటున్నారో అంతకన్నా ఎక్కువ అపనిందలు శ్రీపాద వాళ్ళు కూడా అప్పట్లో ఎదుర్కొన్నారు. బ్రాహ్మణ సంఘాలు మొత్తం ఆయన వ్యతిరేకించినాయి. పిఠాపుర బ్రాహ్మణులకు కూడా ఇప్పటికీ దానిపైన వారి యొక్క చరిత్రలో ఈ విషయాలన్నీ ఉంటాయి అన్నమాట. పిఠాపుర బ్రాహ్మణులు ఆయన ఎప్పుడూ వ్యతిరేకిస్తానే ఉన్నారు, తీవ్రంగా ఖండిస్తానే ఉన్నారు. అటువంటి సమయంలో వారు 16 సంవత్సరాలు అక్కడ వారి అవతార కార్యాన్ని చేసి అక్కడి నుంచి తర్వాత కురూపురం వెళ్ళారు. కురూపురం వెళ్ళి కురూపురంలోని వారి అవతార కార్యాన్ని కొన్నాళ్ళు కొనసాగించి అక్కడ ఉన్నటువంటి దైవ మానవులు, అక్కడ వచ్చేటువంటి దైవదూతలకి వీళ్ళందరికీ కూడా యోగులకి వారి అనుగ్రహాన్ని సూక్ష్మ దేహాలతో వారు అనుగ్రహం చేశారు. చాలా మంది దీనజనులను కూడా ఉద్ధరించారనమాట. ఉద్ధరించిన తర్వాత ఇప్పుడు ఏ రోజైతే మనం ఈ పాడ్కాస్ట్ మనం పెట్టుకున్నామో ఈ రోజు గురుద్వాదశి. ఈ గురుద్వాదశి ఏంటంటే శ్రీపాద శ్రీవల్లభుల వారు అప్పటి ఆ సమయంలో వారి యొక్క అవతార కార్యాన్ని కంప్లీట్ చేసుకొని కృష్ణా నదిలో వారు అంతర్ధానం అయిన రోజు ఈ రోజే అనమాట. కరెక్ట్ గా అనుకోకుండా మనం స్వామివారి గురించి ఎవరు చెప్పలేదు కదండి ఈ విషయాలని, ఏ పాడ్కాస్ట్ లో ఎవరు చెప్పలేదు. రైట్. అయితే ఇంకొక విషయం కూడా ఉంది, అన్న చెప్తారు చూడండి. తప్పకుండా. దీనికన్నా ముందు ఒక చిన్న డౌట్ క్లారిఫికేషన్ చేయండి. ఇందాక 3 అవతారాలు అని చెప్పారు, ఒక్కసారి వాళ్ళ ముందు పేర్లు చెప్పరా నాకు? సంప్రదాయ అవతారంలో వచ్చిన వాళ్ళు శ్రీపాద శ్రీవల్లభ, పీఠాపురం గానగపు నృసింహ సరస్వతి 2, టెంబే స్వామి వసుదేవానంద సరస్వతి స్వామి 3. మళ్ళీ అవధూత అవతారంలో తీసుకుంటే మాణిక్ ప్రభు వారు వస్తారు, అకల్కోట మహారాజ్ వస్తారు, గజనన్ మహారాజు, సాయిబాబా వస్తారు అన్నట్టు. అంటే ఇప్పుడు ఈ ముందు 3 పేర్లు తీసుకుందామండి. వీళ్ళ పేర్లు మొదటిసారిగా మీ నోటి నుంచి వింటున్నాను నేను. ఎక్కడో విన్నట్లు 1-2 పేర్లు తెలుస్తోంది, మాణిక్ ప్రభు అంటే, లేకపోతే. కానీ ఇప్పుడు 4వ అవతారమో 5వ అవతారమో మీరు చెప్తున్న సాయిబాబా పేరు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి చోట ఆయన విగ్రహాలు ఉన్నాయి, ప్రతి చోట పూజలు అందుకుంటున్నారు. వీళ్ళకి ఎందుకు అలాంటి పూజలు వీళ్ళు అందుకోలేకపోయారు? వీళ్ళని దేవుడిగా ఎందుకు పరిగణించలేదు? సాయిబాబాని ఎందుకు దేవుడిగా పరిగణించి ఇన్ని పూజలు అందుకుంటున్నారు ఆయన? సింపుల్. ఓకే, ఇప్పుడు ఒక రమణ మహర్షి ఉన్నారు. రమణ మహర్షి స్థాయి ఏంటో అందరికీ తెలుసు. ప్రపంచం అంతా రమణ మహర్షిని యాక్సెప్ట్ చేసింది. తన శిష్యులు ఇద్దరికి రమణ మహర్షి నా గురించి స్ప్రెడ్ చేయని చెప్పొచ్చు. కానీ అదే రమణ మహర్షి తన శిష్యుడైన బివి నరసింహస్వామికి చెప్తారు. ఆయన చిత్తం కావాలని చెప్పి రమణ మహర్షి దగ్గరికి వస్తారు. కొన్ని రోజులు అక్కడ ఉంటారు, 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉంటారు. ఉన్నాక ఓకే, నువ్వు నీ స్థితి ఎంత బాగుంది, ఇప్పుడు నువ్వు షిరిడి సాయిబాబా దగ్గరికి వెళ్ళని చెప్తారు ఆయనకి.
రమణ మహర్షి రమణ మహర్షి తన శిష్యుడైన బివి శిష్యుడికి నరసింహస్వామికి చెప్తారు. ఓకే. ఇది రమణ పెరియ పురాణంలో ఉంది. ఈ బివి నరసింహస్వామి అనే ఆయన మనకి రమణ మహర్షితో పాటు కావ్యకంఠ గణపతితో పాటు దిగిన ఫోటో కూడా వాళ్ళు అందులోనే పెట్టారు రమణ పెరియ అయితే ఇక్కడ పురాణంలో. ఇంకొక చిన్న కనెక్షన్ ఉంది, అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, తర్వాత మీరు కంటిన్యూ చేయండి. ఓకే. అసలు రమణ మహర్షి గురించి మనం మాట్లాడాలి అని అంటే ముందు అసలు వారు ఎవరు, ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారని మనం మాట్లాడుకోవాలి. ఆ వారి పుట్టుపూర్వోత్తరాలు నేను ఇప్పుడు మాట్లాడాను, కానీ ఎందుకు మనం మాట్లాడకూడదు అంటే అవధూతల యొక్క పుట్టుపూర్వోత్తరాలు అసలు చెప్పకూడదు. ఇప్పుడు నది మూలం రుచి మూలం కనుక్కోవడం మన సాంప్రదాయంలో నిషిద్ధం అనమాట. సో దాని గురించి నేను ప్రస్తావించను. కాకపోతే రమణ మహర్షి గారికి చిన్నప్పుడు ఒక సమయంలో ఏమవుతుందంటే వారు ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో ఎవరు ఉండరు ఆ టైంలో. వారిలో ఏదో ఒక హఠాత్తుగా సమాధి స్థితి కలుగుతుంది, ఊపిరాడదు వారికి. ఆ ఊపిరి ఆడిన టైంలో కూడా బాగానే ఉంటారు ఆయన. అది మనకి చెప్పబడినటువంటి త్రిపుర రహస్యంలో చెప్పబడినటువంటి నిర్వికల్ప సమాధి స్థితి ఏదైతే ఉంటుందో అందులో ఉన్నటువంటి ఒక స్థితిని వారు పొందుతారనమాట ఆ సమయంలో. పొందినప్పుడు దాని నుంచి బయటకు వచ్చిన తర్వాత నేనేంటి అనే ప్రశ్నలో వారు ఉంటారు. నేనేంటి అనే ప్రశ్నలో వారు ఉంటారనమాట. అప్పుడు వారి ఇంటి నుంచి బయటకు వచ్చేసి ఒక ట్రైన్ ఎక్కుతారు. ట్రైన్ ఎక్కిన తర్వాత వారికి ఎక్కడికి వెళ్ళాలో తెలీదు. ఆ సమయంలో వెళ్ళినప్పుడు తెలియనప్పుడు వారు అలానే ట్రైన్లో కూర్చొని నిద్రపోతా ప్రయాణం చేస్తూ ఉంటారు. ఆ సమయంలో ఇప్పుడు చెప్పే చాలా జాగ్రత్తగా వినండి. ఆ సమయంలో వారి ఎదురుగా ఒక ముస్లిం ఫకీర్ కూర్చొని ఉంటాడు. ఆ ముస్లిం ఫకీర్ రమణ మహర్షిని నిద్ర లేపి, బాబు నువ్వు దిగాల్సిన ట్రైన్ వచ్చింది, నువ్వు స్టేషన్ వచ్చింది, నువ్వు ఇక్కడ దిగిపో అని చెప్పి అరుణాచలంలో ఆ ముస్లిం ఫకీర్ దింపుతారు ఆయన్ని. ఇప్పటికీ స్టిల్ ఈ రోజు కూడా ముస్లిం ఫకీర్ ఎవరికి తెలియదు. ఇప్పటికీ స్టిల్. ఇప్పుడు దాన్ని బట్టి మనం ఏమైనా కనెక్ట్ చేసుకుంటా వెళ్తే అది తర్వాత వివరించేటువంటి విషయాల్లో ఎవరు ఏంటనేది నేను తర్వాత మాట్లాడతాను. సో తన శిష్యుడైన బివి నరసింహస్వామికి రమణ మహర్షి చెప్తారు, ఉత్తరాన సాయిబాబా ఉంటారు, నువ్వు సాయిబాబా దగ్గరికి వెళ్ళు అని చెప్పి. ఈయన వెళ్ళడు. రమణ మహర్షి చెప్పినాక కూడా లోకల్లోనే ఇంకా వాళ్ళతో వీళ్ళతోనే తిరుగుతూ ఉంటారు. ఎవరు కరెక్ట్ కాదని అనిపిస్తుంది శిష్యుడికి బివి నరసింహస్వామికి. సో ఈయన ఏం చేస్తారంటే, లేదు ఇంకా నాకు ఇక్కడ ఏది కరెక్ట్ కాదనిపిస్తుంది, రమణ మహర్షి చెప్పిందే నేను చేయాలని చెప్పి షిరిడి దగ్గరికి వెళ్తారు. అప్పటికి ఇది 1938 1940 ఆ టైంలో అనుకోండి. సో సాయిబాబా సమాధి చెందింది 1918లో. మరి సమాధి చెందిన సాయిబాబా దగ్గరికి రమణ మహర్షి తన శిష్యుని ఎందుకు పంపిస్తారు, నువ్వు చిత్తం పొందడానికి అక్కడికి వెళ్ళమని చెప్పి. అయినా సరే ఆయన వెళ్తాడు. భారతదేశం అంతా సాయిబాబా గురించి తెలియాలి అని చెప్పి బివి నరసింహస్వామికి చెప్పిందే రమణ మహర్షి. సో ఆయన 1940లోనే ఆల్ ఇండియా సాయి సమాజ్ అనే ఒకటి స్టార్ట్ చేస్తారు. అక్కడతో ఊరుకున్నారా అంటే 1950లో మైలాపూర్ అని తమిళనాడులో ఒక ప్లేస్ ఉంది, అక్కడ సాయిబాబా గుడి కడతారు. బివి నరసింహస్వామి సమాధి అక్కడే ఉంటది, రమణ మహర్షి ఫోటోతో పాటు ఉంటది. సో ఇది ఎప్పుడు 1952లో జరిగింది. 1954లో షిరిడీలో విగ్రహం వచ్చింది. అంటే చూడండి, సాయిబాబా కన్నా ముందే అక్కడ మైలాపూర్లో సాయిబాబా విగ్రహం ఉంది. కర్నూలులో 1940లోనే ఒక గుడి ఉంది. పూణే బీవ్పూర్ లో 1916లోనే సాయిబాబా ఉన్నప్పుడే ఒక గుడి ఉంది అక్కడ సాయిబాబా విగ్రహంతో. బీవ్పూర్ BHIVPUR బీవ్పూర్ పూణే లోనావాలా మధ్యలో ఉంటది. లోనావాలా వెళ్ళే వాళ్ళకి ఇది కొంచెం ఐడియా ముంబైకి దగ్గరలోనే, కళ్యాణ్ దాటిన తర్వాత వస్తుంది. ఇది ఒక శిష్యుడికి ఏమో భారతదేశం అంతా స్ప్రెడ్ చేయమని చెప్పారు. ఈ బివి నరసింహస్వామి కూడా బుక్ రాస్తారు సాయిబాబా మీద. ఇంకొక శిష్యుడు ఉంటాడు ఓస్బోన్ అని చెప్పి, ఇంగ్లీష్ రైటర్. ఆయనకి ఏంటంటే ఇంకా రమణ మహర్షి దేహం వదిలేశాక ఆయన కలకత్తా వెళ్ళిపోతారు. ఈయన వెస్టర్న్ అనమాట, ఫారినర్, కలకత్తా వెళ్ళిపోతారు. ఆయనకి ఇక్కడ ఒక విషయం, ఆయనకి వివి నరసింహస్వామి గారు రాసినటువంటి, రమణ మహర్షి శిష్యులైనటువంటి వివి నరసింహ గారు రాసినటువంటి సెల్ఫ్ రియలైజేషన్ అనే పుస్తకం ఇంగ్లీష్ లో రాశారనమాట. సో అది బాగా పాపులర్ అయ్యి అలా ఆ పుస్తకం ద్వారా వచ్చినటువంటి వాళ్ళలో ఒకటి ఆర్థర్ ఆస్బోర్న్ అనమాట. సో ఇతను కలకత్తాకి వెళ్తారు. వెళ్ళినాక ఒకసారి తన ఫ్రెండ్స్ చెప్తారు, సాయిబాబా గురించి 2-3 ఆర్టికల్స్ చదివినాం, నువ్వు రైటర్వే కదా, నువ్వు సాయిబాబా గురించి రాయి అని చెప్పి. నేను రాయనంటారు ఆయన. అదే రోజు రమణ మహర్షి స్వప్న దర్శనం ఇచ్చి చెప్తారు, సాయిబాబా గురించి ప్రపంచం అంతా తెలియాలి, నువ్వు షిరిడీకి వెళ్ళు, సాయిబాబా నిన్ను గైడ్ చేస్తారు, నేను ఎలా గైడ్ చేస్తాను నువ్వు అలా చేయమని చెప్పి. ఆయన ఇన్క్రెడిబుల్ సాయిబాబా అని ఒక బుక్ రాశారు. రమణ మహర్షి పెరియ పురాణంలో సాయిబాబా ఫోటో ఉంటది, కాలు మీద కాలేసుకొని కూర్చుంది ఉంటుంది కదా. ఎందుకు ఉంటుంది? ఇప్పుడు సాయిబాబా స్ప్రెడ్ చేయమన్నారా, రమణ మహర్షి స్ప్రెడ్ చేయమన్నారా? రమణ మహర్షి ఏ స్థాయి వాళ్ళు అందరికీ తెలుసు. ఆయన దేహం వదిలేసినప్పుడు దీపం వెళ్ళి కొండలో కలిసింది అని చెప్తారు కదా. మరి అలాంటి రమణ మహర్షి సాయిబాబా గురించి చెప్పారు. ఇలాంటి యోగులే నీమ్ కరోలి బాబా. ఫేస్బుక్ ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉంది అంటే జూకర్బర్గ్ చెప్పుకున్నాను, ఇండియాకి వచ్చి నీమ్ కరోలి బాబా ఆశ్రమంకి వచ్చి నాకనే నా లైఫ్ చేంజ్ అయింది అని చెప్పి. యాపిల్ కంపెనీ స్టీవ్ జాబ్స్ ఉన్నప్పుడు నీమ్ కరోలి బాబా ఆశ్రమంకే వచ్చారు. మోడీతోనే చెప్పారు ఈ విషయాలన్నీ. నేను స్టీవ్ జాబ్స్ ని కలిసినప్పుడు నాకు స్టీవ్ జాబ్స్ చెప్పింది ఏంది అని అంటే, ఇండియాకి వెళ్ళి నువ్వు ఇన్స్పైర్ అవుతావు అని చెప్పి ఈ ఆశ్రమంకి చెప్తే ఇక్కడికి వస్తారు జూకర్బర్గ్.
ఇది 2015 లో మోడీ ఫేస్బుక్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు చెప్తారన్నట్టు. Right. అలాంటి నీమ్ కరోలి బాబా నార్త్ లో చాలా పాపులర్. మనకి సౌత్ లో రమణ మహర్షి ఎట్లను ఆయన అక్కడ కైచీధామ్ అని ఉంటది వారి ప్లేస్. కైచీధామ్ లో కైచీధామ్ ఆశ్రమం నైనిటాల్ లో ఉంటుంది. వారు ఎప్పుడు అక్కడికి చాలా మంది నార్త్ ఇండియన్స్ మొత్తం వారిని గురువుగా, మనం ఇప్పుడు ఎలా అయితే షిరిడి సాయిబాబా వారిని, దక్షిణామూర్తిని, దత్తాత్రేయుని ఏ రకంగా అయితే పూజిస్తామో, నీమ్ కరోలి బాబా వారిని హనుమంతుల వారి అంశావతారంగా భావించి పూజ చేస్తారు అక్కడ. అలా రామకృష్ణ పరమహంస కూడా రామకృష్ణ వచనామృతంలో సాయి అనే పదానికి అర్థం ఏంటో కూడా చెప్పారంట. మళ్ళీ మెహర్ బాబా కూడా చెప్పారు. మెహర్ బాబా, సాయిబాబా వీళ్ళందరూ ఒక టైం లైన్ లో ఉన్న వాళ్ళే. మెహర్ బాబా సాయిబాబా వారి శిష్యుడు. రైట్. అయితే ఇక్కడ ప్రధానంగా వస్తున్న సమస్య ఏంటంటే, యాక్చువల్ గా ఇందాక మీరు అడిగిన ప్రశ్న కదా, అసలు మిగిలిన అవతారాలకి పూజలు ఎందుకు లేవు? పూజలు లేవు. దాన్ని నేను తత్వపరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అందులో ఏంటంటే, ఫస్ట్ మనం దత్తాత్రేయ పరంపరను అర్థం చేసుకుంటే షిరిడి సాయిబాబా అర్థం అవుతారు. ఈయనకి ఈ పూజలు ఎందుకు జరుగుతున్నాయి, ఇప్పటి నుంచి అసలు అవతారికారి ముందు ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా మనకి ఒక అంచనా వస్తుంది అనమాట. సో ఇందాక నేను ఎప్పుడైతే మాట్లాడానో శ్రీపాద వల్లభుల వారి దగ్గర ఈ రోజు గురుద్వాదశి వరకు నేను మాట్లాడాను. సో దానికి కంటిన్యూషన్ గా చెప్తున్నాను. ఇప్పుడు గురుద్వాదశిలో స్వామివారి అంతర్ధానం అయి వారి యొక్క అవతార కార్యాన్ని సమాప్తి చేసిన తర్వాత అప్పుడు అదే శ్రీపాద శ్రీవల్లభుడు నరసింహ సరస్వతి అవతారం ఎత్తి గానుగాపురంలో రెండో దత్తాత్రేయ అవతారంగా వచ్చారు. అలా రెండో దత్తాత్రేయ స్వామి వారి అవతారంగా వచ్చినప్పుడు వారు కూడా అనేక ప్రదేశాల్లో పర్యటన చేశారు. మహారాష్ట్ర ప్రాంతంలో నర్సోబావాడి అని, అలానే అక్కడ ఔదంబర్ అని, అలా చాలా ప్లేస్ ఉన్నాయి. స్వామివారు తిరిగిన ప్రదేశాలు ఉన్నాయి. అందులోనే మనకి హైదరాబాద్ దగ్గరలోనే ఒకనొక ప్లేస్ లో కూడా స్వామివారు వచ్చి 12 సంవత్సరాలు ఉన్నారు. హైదరాబాద్ కి దగ్గరలోనే ఉంటుంది అనమాట ఆ ప్లేస్. దాన్ని దత్తాచలం అంటారు. దత్తాచలంలో స్వామివారు ఒక గుహలో ఉన్నారు ఇప్పటికీ. అప్పుడు స్వామివారి యొక్క పరంపర కొనసాగి వారి శిష్యులు ఎవరైతే ఉన్నారో వారు కూడా ప్రెసెంట్ ఇప్పుడు అక్కడ ఉన్నారు మన హైదరాబాద్ దగ్గరలోనే. మనకి ఇచ్చినటువంటి స్వాయందేవుడు శ్రీ గురు చరిత్ర, నరసింహ సరస్వతి స్వామి వారి చరిత్ర శ్రీ గురు చరిత్రగా వచ్చింది. అందరూ గురు చరిత్ర అంటే దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర అనుకుంటారు. ఆ దత్తాత్రేయ స్వామి వారి ఒకనొక అవతారానికి సంబంధించినటువంటి చరిత్ర అనమాట. ఆ శ్రీ గురు చరిత్ర ఆ పరంపరలో ఉన్నటువంటి వాళ్ళు మన హైదరాబాద్ దగ్గరలోనే ఉన్నారనమాట దత్తాచలంలో. ఇది ఇక్కడ నుంచి ఒక 60-70 కిలోమీటర్స్ ఉంటుంది మోస్ట్లీ. అలా స్వామివారు అక్కడ ఆయన ముందు నర్సోబావాడిలో ఉండి నర్సోబావాడి నుంచి గానుగాపురానికి వచ్చింది కూడా ఈ రోజే, ఇదే రోజు. ఈ రోజుకి ఇంత ప్రాముఖ్యత ఉంది. వారు వచ్చింది కూడా గురుద్వాదశి రోజే అనమాట. వచ్చి గానుగాపురంలో స్వామివారు రావడానికన్నా ముందు అది తక్కువ మందికే తెలుసు. వచ్చిన తర్వాత గానుగాపురం ఇప్పుడు ఈ రోజు ఎంత ప్రసిద్ధమైందో మనందరికీ తెలుసు. ఎక్కడెక్కడి నుంచో గానుగాపురానికి వస్తారు. అలా వారు అక్కడ నుండి దగ్గర దగ్గర 60 సంవత్సరాల పాటు వారు అక్కడ వారి యొక్క అవతార కార్యాన్ని కొనసాగించారు. కొనసాగించిన తర్వాత వారు అక్కడి నుంచి మన ఆంధ్రాలోనే శ్రీశైలంలో కదలీవనం ఒకటి ఉంది. శ్రీశైలంలో అక్కడ కదలీవనానికి వెళ్ళిపోయి కదలీవనంలో వారి యొక్క అవతార కార్యాన్ని పరిసమాప్తి చేశారనమాట. అయితే వీటన్నిటిలోనూ ఒక రహస్యం ఉంది. అది నేను ఈ అవతారాలు చెప్పిన తర్వాత చెప్తాను ఏంటనేది. అయితే అప్పటి వరకు కొంచెం వెయిట్ చేయండి. సో వారు ఆ కదలీవనానికి వెళ్ళిపోయి అక్కడ వారు 300 సంవత్సరాలు తపస్సు చేస్తారు. తపస్సు చేసిన తర్వాత వారు ఒక అవధూత స్థితికి వచ్చి ఆ అవధూత స్థితిలో ఉండి అక్కడ నుంచి వారు బయటకు వచ్చి చాలా ప్రదేశాలు వెళ్తారు. చైనా టిబెట్ వరకు వెళ్తారు. చైనా టిబెట్ లో ఉన్నప్పుడు అక్కడ వారికి ఏదో వేరే పేర్లు ఉంటాయి, అవి ఏంటో అనేవి ఎవరికి తెలియదు ఇప్పటికి కూడా. ఆ తర్వాత అక్కడి నుంచి మన ఈ భారతదేశంలో కూడా వచ్చి వారు పర్యటన చేశారు. చేసినప్పుడు ముందు వారి పేరు ఏంటంటే చెంచల భారతి అనేటువంటి నామంతో వారు తిరిగారు అనమాట. ఆ తర్వాత నుంచి వారు ఇంకొన్ని ప్లేసెస్ తిరిగారు. ఇటు హైదరాబాద్ వచ్చిన దాఖలాలు కూడా ఉన్నాయి. హైదరాబాద్ లో సరూర్ నగర్ లో ఒకనొక మామిడి తోటలో వారు అప్పట్లో తపస్సు కూడా చేసుకున్నారు. ఇప్పుడు అక్కడ దత్తాత్రేయ స్వామి వారి ఒక మందిరం ఉంది. ఆ మందిరంలో కూడా దత్తాత్రేయ స్వామి వారి అవతారాలు అన్ని విగ్రహాలు ఉంటాయి. అందులో షిరిడి సాయిబాబా వారు కూడా ఉన్నారు. ఓకే. సో ఇప్పుడు మనం ఇంకా ఈ విషయాన్ని కంటిన్యూ చేసుకుంటే, అలా వారు అక్కడి నుంచి తపస్సు ఇదంతా చేసుకొని ముందుకెళ్ళిన తర్వాత మహారాష్ట్రలో మంగళవేడ అనే ఒక ప్రదేశానికి వెళ్ళారనమాట. మంగళవేడ ప్రదేశంలో వారు అక్కడ ఉన్నారు. ఆ తర్వాత సోలాపూర్కి దగ్గరలో ఉన్నటువంటి ప్రజ్ఞాపురం అంటే ఏంటంటే, ప్రజ్ఞ అంటే మరాఠీలో తెలివి అనమాట. తెలుగులో అయినా సరే అదే కదా మీనింగ్. తర్వాత అది కాలాంతరంలో అక్కల్ కోటగా మారింది. మరాఠీలో అక్కల్ అంటే ఏంటంటే జ్ఞానం, ప్రజ్ఞ అనమాట. సో ఈ ప్రజ్ఞాపురం కాస్త అక్కల్ కోటగా మారింది. అలా అక్కల్ కోటలో స్వామివారు స్థిరపడి అక్కడి నుంచి వారు అవతార కార్యాన్ని కంటిన్యూ చేశారనమాట. సో అది వచ్చినటువంటి పరంపరలో వచ్చినటువంటి మొదటి అవధూత అవతారంగా చెప్తారు. అయితే ఇంకొకటి ఏంటంటే, స్వామివారు అక్కలకోట స్వామివారు ఇందాక నేను చెప్పాను కదా 300 సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత భూమి పైన వారు గుప్తంగా రహస్యంగా తిరుగుతూ ఉన్నారు చాలా ప్లేసెస్ లో. చైనా టిబెట్ వరకు వెళ్ళారు. అక్కడ జరిగిన కొన్ని విషయాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మనకి అవి అవసరం లేదు, అందుకని అవి చెప్పట్లేదు. సో అయితే మరి అక్కడ ఆ స్వరూపం తిరుగుతూ ఉన్నప్పుడు ఇక్కడ మరి ప్రకట స్థితిలో మనందరికీ తెలిసే విధంగా ఒక అవతారం ఉండాలి కదా.
అప్పుడు వచ్చినటువంటి ఒకానొక అవధూత అవతారం ఏంటంటే మాణిక్య ప్రభు అన్నమాట. వీరిది మాణిక్య ప్రభు స్వామి వారు ఏంటంటే మనకి హైదరాబాద్ నుంచి దగ్గర ఒక 180 కిలోమీటర్స్ ఉంటుంది, 175 to 180 కిలోమీటర్స్ ఉంటుంది బీదర్ దగ్గర హుమ్నాబాద్ అంటాం అనమాట. ఆ హుమ్నాబాద్ లో మాణిక్య నగర్ అనేటువంటి ప్లేస్ లో మాణిక్య ప్రభువుల వారు వచ్చారనమాట. వారు అక్కడ వాళ్ళ అవతారాన్ని కంటిన్యూ చేశారు. దీన్ని అవతార పరంపరలో నెంబర్ గా చూసుకుంటే దత్తాత్రేయ స్వామి వారి 3వ అవతారం కింద కన్సిడర్ చేసుకుంటారు. అలా లేదు అంటే వారు సాంప్రదాయకంగా ప్రకటించుకున్న అవతారాల్లో చూసుకుంటే 4వ అవతారం కింద చెప్తారనమాట. సో ఆ నెంబర్ ఏదైనప్పటికీ కూడా స్వామివారు అక్కలకోట స్వామివారు ప్రకటన కన్నా ముందే మాణిక్య ప్రభువు స్వామివారు వచ్చారనమాట. ఈయన ఏ రకంగా వచ్చారు మాణిక్య ప్రభువు అని అంటే, మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా గానుగాపురంలో నరసింహ సరస్వతి స్వామి వారు ఉన్నారని చెప్పి. ఆ నరసింహ సరస్వతి స్వామి వారి దగ్గర మాణిక్య ప్రభు వారి తల్లిదండ్రులు నిరంతరం వారిని సేవించుకున్నారనమాట. అంటే స్వామివారు శరీరం వదిలిపెట్టేసిన తర్వాత ఆ గానుగాపురంలో స్వామివారిని చానాలు సేవించుకున్నారనమాట. సేవించుకున్నప్పుడు ఒకనొక రోజు వారి కళలో స్వామివారు కనిపించి, నరసింహ సరస్వతి స్వామివారు కనిపించి, నేనే మళ్ళీ నీ వంశంలో పుట్టబోతున్నాను, నా అవతార కార్యాన్ని తీసుకెళ్లబోతున్నాను అని చెప్పి వారు చెప్పిన తర్వాత కొన్నాళ్ళకి దత్తాత్రేయ పౌర్ణమి రోజే, దత్తాత్రేయ జయంతి ఏ రోజైతే మార్గశిర పౌర్ణమి మనం దత్తాత్రేయ జయంతిగా సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. సో ఆ రోజున మాణిక్య ప్రభులు వారు జన్మించడం జరిగింది అనమాట. అలా దత్తాత్రేయ స్వామి వారి 3వ అవతారం కింద మాణిక్య ప్రభులు వారు వచ్చారు. అయితే ఈ మాణిక్య ప్రభువు అక్కలకోట స్వామి ఎవరైతే ఉన్నారో వారు దేశ పర్యటన అంతా చేసుకొని వచ్చినప్పుడు మాణిక్య ప్రభువుని కలిశారు. వీళ్ళిద్దరూ కొన్నాళ్ళు ఉన్నారు, దగ్గర ఒక 6 months ఉన్నారని కొంతమంది చెప్తారు, లేదు 3 రోజులని కొంతమంది చెప్తారు. కానీ ఏదేమైనప్పటికీ కూడా వాళ్ళిద్దరు కలిసి కొన్నాళ్ళు ఉన్నారు. ఉన్నప్పుడు ఈ మాణిక్య ప్రభువే అక్కలకోట స్వామి వారికి ప్రజ్ఞాపురం వెళ్ళమని మార్గనిర్దేశకం చేసినట్టుగా స్వామివారి చరిత్రలో మనకు కనబడుతుంది అనమాట. మనకి మాణిక్య ప్రభు సంస్థానికి వెళ్తే మీకు మాణిక్ ప్రభు వారు అక్కలకోట మహారాజ్ ఇద్దరు కూర్చుని మాట్లాడుకుంటున్నట్టు ఆర్ట్ కూడా వేసారు అన్నట్టు. ఆర్ట్ ఉంది, ప్లస్ ఇంకోటి ఏంటంటే వాళ్ళిద్దరు ఒక ఔదంబర వృక్షం కింద కూర్చొని మాట్లాడుకుంటారు. ఆ ఔదంబర వృక్షం స్టిల్ ఈ రోజుకి ఉంది. దత్తాత్రేయ స్వామి చరిత్రలో మీరు తీసుకుంటే ఈ వృక్షం కామన్ గా కనబడుతుంది. సాయిబాబా గుడిలలో కూడా మీకు ఔదంబర వృక్షాలు ఉంటాయి. ఈవెన్ మీరు గానగాపూర్ వెళ్ళినా కూడా ఆ చెట్టు కిందనే స్వామివారి పాదుకలు ఉంటాయి. అక్కడే ఆ చెట్టు చుట్టూ కూర్చొని పారాయణం చేస్తా ఉంటారు గురు చరిత్ర. ఇక్కడ మెయిన్ కాంట్రడిక్షన్ ఏం జరుగుతుంది అనేది చెప్తాను. ఇప్పుడు ప్రతి చోట కూడా దత్తాత్రేయుని దగ్గర నుంచి కూడా ఈ అవతారాలు ఇవి తీసుకుంటే వాళ్ళని యోగులుగా, లేకపోతే మహర్షులుగా, లేకపోతే అవధానులుగా ఇలా మాత్రమే పూజిస్తున్నాం. ఇప్పుడు నేను బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు రమణ మహర్షి గారిని తీసుకుంటాను. ఆయన ఆ ప్లేస్కి వెళ్ళి ధ్యానించే వాళ్ళు ఉంటారు, యోగంలో కూర్చునే వాళ్ళు ఉంటారు. ఇప్పటికీ వెళ్ళి అక్కడ ఆయన గుహలో అక్కడ కాసేపు సేద తీరే వాళ్ళు ఉంటారు. కానీ ఎవ్వరికి రాని ఇది సాయిబాబా గారికి ఒక్కరికే. సో మాణిక్య ప్రభు స్వామి అవతారం వచ్చింది కదా, ఆ తర్వాత అక్కలకోట స్వామి అవతారం వచ్చింది. ఆ తర్వాత మన హీరో షిరిడి సాయిబాబా ఎంటర్ అవుతారు అనమాట. హీరో అని ఎందుకు చెప్తున్నాడు మీకు చెప్తాను. ఇందాక రాసి ఉందని చెప్పాను కదా, ఈ 5 అవతారాల కన్నా దీంతో ఏంటి వ్యత్యాసం అనేటువంటిది. ఏ అవతారం తక్కువ కాదు, ఏ అవతారం ఎక్కువ కాదు. అన్ని అవతారాల్లోనూ వారి కార్యానికి తగినట్టు వారు చేసుకుని వెళ్ళారు. అయితే మీరు షిరిడి సాయిబాబా వారి జీవిత చరిత్రని కానీ వారి జీవితాన్ని కానీ ఒకసారి చూస్తే వారు ఏ రకంగా ఉండేటువంటి వారు అంటే ప్రతిరోజు భిక్ష తీసుకునే వారు తినేవారు. ఖచ్చితంగా ప్రతిరోజు భిక్ష తీసుకునేవాళ్ళు. ఇది దత్తాత్రేయ సాంప్రదాయంలో ఉన్నటువంటి ఒకనొక క్రియ. దీన్ని మధుకరి భిక్ష అంటారనమాట. ఇప్పటికీ నేను ఏదైతే మాణిక్య ప్రభు స్వామి వారి గురించి చెప్పాను, అక్కలకోట స్వామి వారి గురించి చెప్పాను, వీరందరూ కూడా అదే రకంగా భిక్ష తీసుకుంటా ఉండేవారు అనమాట. భిక్షాటం చేస్తారు. వీళ్ళందరూ ఏంటంటే భిక్షువుగా ఉంటారు. దీన్నే ఫకీర్ అంటారు మరాఠీలో. అందువల్ల ఆయనకు ఫకీర్ అనే పేరు వచ్చింది బాబా వారికి. అయితే ఇక్కడ మధుకరి భిక్ష గురించి అన్న చెప్పారు కదా, మన దాంట్లో కూడా సన్యాసి ధర్మం ఏంటంటే 7 ఇళ్ళ తర్వాత ఇంకొక ఇల్లుంట్లో అడుక్కోవద్దు. 7 ఇళ్లలో దొరికిన ఫుడ్ మాత్రమే తినాలి. 7 ఇళ్లలో ఫుడ్ దొరకలేదు అనుకోండి, 8వ ఇంటికి పోయి అడుక్కోవద్దు. ఇంకా సన్యాసి ఆ రోజు పస్తూనే ఉండాలి. సో సాయిబాబా చరిత్రలో గానీ, మీరు మాణిక్ ప్రభు గానీ, అక్కలకోట మన చరిత్రలో మీరు చూస్తే 3 ఇళ్లలో దొరకకపోతే 5 ఇళ్లలో వెళ్ళాలి. 5 ఇళ్లలో దొరకకపోతే 7వ ఇల్లు వెళ్ళి ఆ రోజు ఉపవాసమే ఉండేవాళ్ళు, ఇంకా ఏం తినకుండానే ఉండేవాళ్ళు. సో ఇది సాయిబాబా స్ట్రిక్ట్ గా ఫాలో అయ్యారన్నమాట. సో అలా మనకు ఇక్కడ చూస్తే సన్యాసాశ్రమ ధర్మం అనేటువంటిది బాబా వారిలో కనబడుతుంది. ఈ సన్యాసాశ్రమ ధర్మం మనకి 2వ దత్తాత్రేయ స్వామి వారి అవతారమైనటువంటి నృసింహ సరస్వతి స్వామి వారిది. ఇందాకనే చెప్పారు కదా సాంప్రదాయిక అవతారాలు, అవధూత అవతారాలు అని చెప్పారు కదా. అక్కడ ముందు ఈ అవధూత అంటే ఏంటి అనేది ఒకసారి చూద్దాం అనమాట. అన్ని స్థితులకి అతీతంగా ఉన్నటువంటి స్థితి అవధూత. మనకి చతురాశ్రమ ధర్మాలు అనేటువంటి చెప్పబడి ఫస్ట్ మనం చూసుకుంటే బ్రహ్మచర్యం వస్తుంది,
కౌమార దశలో ఉండాల్సింది బ్రహ్మచర్యం. ఉమ్. ఆ తర్వాత గృహస్థాశ్రమ ధర్మం వస్తుంది. గృహస్థాశ్రమ ధర్మం నుంచి వానప్రస్థాశ్రమం వస్తుంది. వానప్రస్థాశ్రమ ధర్మం నుంచి తర్వాత సన్యాసాశ్రమం. ఈ మూడిటి కన్నా పైన ఉంటుంది అనమాట. ఓకే. ఈ నాలుగిటి కన్నా కూడా పైన స్థితిలో ఉన్నటువంటిది అవధూత స్థితి. దాన్ని అత్యాశ్రమంగా చెప్తారు. ఈ అత్యాశ్రమానికి మీకు రిఫరెన్సెస్ అవధూత ఉపనిషత్తులో కనబడతాయి. ఉమ్. అందులో దత్తాత్రేయుడే నేను ఈ అవధూతల రూపాల్లో ఉంటాను, అవధూతకు ఉండవలసినటువంటి లక్షణాలు ఏంటి, అవధూత ఏ రకంగా ఉంటాడని చెప్పి అవధూత ఉపనిషత్తులో వారు చెప్పారు. అందులో చెప్పినప్పుడు వాటి పరంగా చూసుకుంటే ఏంటంటే అవధూత అంటే ఏంటి అంటే అక్షరత్వ ధ్వరేణ్యత్వ ధూత సంసార బంధన తత్వమస్యాది లక్ష్యాత్ అవధూత ఇతేర్యతి అని మనకు ఒక శ్లోకం ఉంటుంది అనమాట. అంటే ఏంటంటే అక్షరత్వ క్షరము కానటువంటి వాడు, నాశనం అనేటువంటిది లేనటువంటి వాడు, ధ్వరేణ్యత్వ అంటే ద్వైతంగా లేనటువంటి వాడు, ఉన్నదంతా ఒక్క పరబ్రహ్మం ఏదైతే ఉందో దానికి ప్రతిరూపంగా ఉన్నటువంటి వాడు, తత్వమసి తత్ అంటే పరతత్వం, త్వం అంటే తాను, ఈ రెండు ఒకటే, ఆ తత్తే ఈ త్వం అంటే ఆ పరతత్వమే నేను అన్నటువంటి ఒక లక్ష్యంతో ఎప్పుడు ఉండేటువంటి వాడు. ఇటువంటి వాళ్ళని అవధూతలు అంటారు. వీళ్ళకి చతురాశ్రమ ధర్మాలు ఏవి అంటవు. వాళ్ళు ఏం తిన్నా సరే అది వారి మనసు తీసుకోదు, వారు ఏం తాగినా సరే అది వారి మనసు తీసుకోదు, ఎందుకంటే వాళ్ళు మనసు లేని వారు కాబట్టి. సో అవధూతలు ఈ రకంగా ఉంటారు అని చెప్పి వారు అక్కడ ప్రామాణికతని అవధూత ఉపనిషత్తులో దత్తాత్రేయ స్వామి వారు చెప్పారు. అయితే ఇక్కడ అన్నారు కదా మనసు తీసుకోదు అని. ఎందుకు ఆ టాపిక్ వచ్చింది అని అంటే మనకి ఇంగ్లీష్ లో ఒక ప్రోబ్ ఉంటది, వాట్ యూ ఇట్ వాట్ యూ బికమ్ అని చెప్పి. నువ్వు ఏది తింటే నువ్వు అదే అవుతావు అని చెప్పి. ఎందుకు అని అంటే మన పెద్దవాళ్ళు కూడా తినేటప్పుడు పిచ్చి పిచ్చి చూడొద్దు, పిచ్చి పిచ్చి మాట్లాడుకోకుండా తిండి మీద కాన్సన్ట్రేట్ చేసి తినమని చెప్పేవాళ్ళు. స్కూల్లో కూడా అంతే, పక్కన వాళ్ళతో మాట్లాడుతూ తింటుంటే టీచర్లు తిట్టేవాళ్ళు. ఎందుకు అని అంటే మనం ఏదైతే తింటున్నామో అందులో 6వ వంతు మన మనస్సు తీసుకుంటది. కాబట్టి తినేటప్పుడు మనము సినిమాలు చూస్తూ తిన్నాం అనుకోండి, లేకపోతే ఒక ఐటమ్ సాంగ్ ఫైట్ సీన్ ఏదో ఒకటి చూసుకుంటూ తిన్నాం, అదే తత్వం మనలో ఉంటది అన్నట్టు. అందుకే రామాయణంలో ఈయన ఉంటారు కదా, అహల్య వృత్తాంతం ఉంటుంది, గౌతమ మహర్షి. ఆమెకి ఒకటే చెప్తారు, నువ్వు ఇక్కడే ఉండు, ఇక్కడే ఆశ్రమంలో తపస్సు చేయి, వాయుభక్ష అంటారు అంతే. అన్నం నువ్వు తినొద్దు, వాయువుని మాత్రమే పీల్చుకో, అదే నీకు ఫుడ్. ఎందుకంటే నువ్వు తినేటప్పుడు మళ్ళీ నీ మనస్సు ఏదైనా చెల్లించింది అనుకో, ఆ తినేది మనసు తీసుకొని మళ్ళీ నువ్వు నీ స్థితి మారిపోతుంది, నీ తపస్సుకి భగ్నం కలుగుతుంది. కాబట్టి నేనే నిన్ను ఒక రోజు వచ్చి ఏలుకుంటా, నువ్వు వాయుభక్ష చేయి అని చెప్తారు. అంటే నువ్వు వాయువుని మాత్రమే తిను అంటే ఆమె అదే ఆశ్రమంలో కూర్చుంటది, వాయువుని పీల్చుకుంటూనే ఉంటది. రాముడు వచ్చినప్పుడు ఆమె మళ్ళీ నార్మల్ అయినప్పుడు అప్పుడు అత్రి మహర్షి వచ్చి తీసుకొని వెళ్తారు, ఈ రోజు నుంచి నిన్ను ఎవడన్నా పాయింట్అవుట్ చేసి నేను మాట్లాడతా అని చెప్పి. అందుకే అవధూతలకి అవి అంటవన్నట్టు, అవి మనసులోకి వెళ్ళదు. రాముడి మనసు లేని వారికి ఏ రకంగా అంటుతాయి. మనసు ఉందంటే ఇంద్రియాలు ఉంటాయి. ఇప్పుడు ఇంద్రియాలు ఉన్నాయి కాబట్టి అక్కడున్న విషయం ఏంటనేది మనకు తెలుస్తుంది, లేకపోతే ఇంద్రియం లేకపోతే అది ఏంటనేది తెలియదు. సో ఈ ఇంద్రియాలకి వెనకాల మనసు ఉంటది, మనసుకి వెనకాల చిత్తం ఉంటది, ఈ చిత్తానికి మనసుకి మధ్యలో అహం ఉంటది అనమాట. సో ఇది క్రమం ఈ రకంగా ఉంటది. సో ఇప్పుడు అక్కడ చూసుకుంటే అవధూత తత్వం అనేటువంటి ఈ రకంగా ఉంటది. అందువల్ల షిరిడి సాయిబాబా వారు ఒక సంపూర్ణమైనటువంటి అవధూతగా ఉన్నారు. అయితే ఈ ఇందాక నేను చెప్పాను కదా సన్యాస లక్షణాలు వచ్చేసి నరసింహ సరస్వతి స్వామి వారిలోవి. అయితే దీనికన్నా ముందు వచ్చినటువంటి అవతారం ఏంటంటే శ్రీపాద శ్రీవల్లభుల వారిది, అది ఫస్ట్ అవతారం అని చెప్పాను. ఆయన నైష్టిక బ్రహ్మచారి, నిరంతరం ఆయన జీవితం మొత్తం కూడా, ఆయన ఉన్నది 30 సంవత్సరాలే వారి జీవితంలో. సో ఆ 30 సంవత్సరాల్లో కూడా వారు ఎప్పుడు బ్రహ్మచర్యాన్ని పాటించారు, బ్రహ్మచారిగానే వారు ఉన్నారనమాట. కాలాగ్ని శమన అనేటువంటి ఒక దత్తాత్రేయ స్వరూపం ఉంటుంది, వారి పూర్వ అవతారాన్ని ఆయన నిరంతరం పూజిస్తూ ఉండేటువంటి వారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి రహస్యం ఏంటంటే ఆయన స్వయం దత్తుడైతే దత్తుడిని ఎందుకు పూజించాలి అని మన క్వశ్చన్ రావచ్చు అనమాట. అక్కడ ఏంటంటే మనకి ఒక రకమైనటువంటి విషయం ఉంటది. ఇప్పుడు నేను ఒక యోగిగా మారదామని నేను అనుకున్నాను అని అనుకోండి, అనుకున్నప్పుడు యోగిగా మారేటువంటి పద్ధతిలో నాకు కొన్ని నియమాలు వర్తిస్తాయి. కానీ శుద్ధ పరబ్రహ్మ చైతన్యం భూమి పైన ఒకసారి ఒక అవతారం తీసుకుంటే ఆ స్వరూపం నిలబడదు. ఎందుకంటే ఇప్పుడు నేనే ఉన్నాను, నాకు ఆత్మస్థితి కలిగిన తర్వాత నా శరీరం ఈ భూమిపైన నిలబడదు ఇంకా, ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చిన పని అయిపోయింది. ఎందుకనంటే మానవ జాతి యొక్క యాక్చువల్ లక్ష్యం ఏంటంటే మానవుడిగా పుట్టినటువంటి వాడు జీవుడు దేవుడు అవ్వాలి, ఇదే లక్ష్యం. నిజానికి మనకి చెప్పేటువంటి సర్వశాస్త్రాలు, చతుర్వేదాలు, ఉపనిషత్తుల సారాంశం అంతా ఈ ఒక్క మాటే. మానవుడిగా పుట్టినటువంటి వాడు ఈ జీవుడు దేవుడు అవ్వాలి, పరమాత్మ అవ్వాలి, నేను పరమాత్మను తెలుసుకోవాలి, అదే అద్వైతం అన్నమాట, కలిసిపోవాలి. సో అంటే టెక్నికల్ వర్డ్స్ అర్థం కాదు కాబట్టి ఈ రకంగా నేను చెప్తున్నాను అనమాట క్లియర్ గా. మీకు ఇది ఈ వృత్తాంతం అర్థం అవ్వాలి అని అంటే మనకి శ్రీమద్ భాగవతం ప్రమాణం కదా, అందులో జడభరతుడి కథ ఉంటది. అతను అంతటా పరబ్రహ్మాన్ని చూసే స్థితిలో ఉంటాడు. అతన్ని ఇద్దరు చంపడానికి వస్తారు కూడా. అంటే ఒక నరబలి ఇస్తే మీకు మంచి జరుగుతుందని ఎవరో చెప్తే ఈయన చంపడానికి అని కూడా వస్తారు. అమ్మవారి గుడిలో కూర్చొని ఉంటాడు. ఈయన ఒక అంతటా పరబ్రహ్మాన్ని చూసే స్థితిలో ఉంటాడు.
చంపడానికి వచ్చినప్పుడు ఇతనికి భయం అవ్వాలి కదా మరి. అతనికి భయం ఉండదు, ఏముండదు. వాళ్ళల్లో కూడా పరమాత్మని చూసే స్థితిలో ఉంటాడు. వాళ్ళు ఈయనతో ఏం చేస్తున్నాడో ఆయన తెలియని స్థితిలో ఉంటాడు. ఇట్లాంటి ఆయనని వాళ్ళు చంపడానికి వచ్చినప్పుడు గుడిలో ఉన్న అమ్మవారు బయటికి వచ్చి వీళ్ళిద్దరిని చంపేస్తుంది అన్నట్టు. సో అవధూతల స్థితి అట్లా ఉంటది. శుకబ్రహ్మ ఉంటారు, వ్యాసుడి కొడుకు, 16 ఏండ్లు, అంటే నిండు యవ్వనంలో ఉన్నవాడు కదా. ఇక్కడ మీరు వ్యాసుడి స్థితి, ఈయన స్థితి చూడండి. ఎందుకంటే తత్వం అర్థం అవ్వాలి కదా జనాలకి, అవధూత తత్వం అనేది. సంప్రదాయ తత్వం అంటే మనకేం అవసరం లేదు, చెప్పాల్సిన అవసరం, వాళ్ళు సంప్రదాయాన్ని మీరారు కాబట్టి, ఇక్కడ మీరిపోయి ఉంటారు కాబట్టి వీళ్ళ తత్వం జనాలకు తెలియాలి. సో ఒక రోజు వ్యాసుడు యవనంలో వచ్చిన కొడుక్కి పెళ్లి చేసుకో అని చెప్పి వెంటబడతా ఉంటాడు. శుకుడు పారిపోతా ఉంటారు అన్నట్టు. ఒక కొలనులో సరస్సులో ఉమెన్ న్యూడ్ గా స్నానం చేస్తూ ఉంటారు. ఈయన అక్కడి నుంచే వెళ్తూ ఉంటారు. వాళ్ళని చూడరు. వాళ్ళు మాత్రం ఈయనని చూసి వాటర్లో నుంచి బయటకు వచ్చి నమస్కారం పెడతారు. తర్వాత చెప్తారు వెనక వ్యాసుడు కూడా వస్తున్నారు అని. మరి 18 పురాణాలు రాశారు, ఒక వేదాన్ని 4గా డివైడ్ చేశారు వ్యాసుడు. ఆయన ఏ స్థితిలో ఉండాలి, కొడుకుని మించిపోయిన స్థితిలో ఉండాలి కదా. అప్పుడు ఏమంటారు తెలుసా, వ్యాసుడు వస్తున్నారు మీరు లోపలికి వెళ్ళండి అంటే అందరు లోపలికి వెళ్ళి నమస్కారం పెడతారు. వ్యాసుడు వచ్చి అడుగుతారు, నేనేమో వృద్ధుణ్ణి, నా కొడుకు ఏమో నిండి యవ్వనంలో ఉన్నాడు, మీరు నమస్కారం పెట్టినప్పుడు అతనికి ఏమో నీళ్ళలో నుంచి బయటికి వచ్చి, అంటే లైక్ ఇప్పుడు అతనికి కోరికలు ఉండాలి యవ్వనంలో ఉన్నప్పుడు, అలా నాకేమో ఇలా ఎందుకు పెట్టారు అని అర్థం, ఏంటి తేడా నాకు నా కొడుక్కి అని అడుగుతారు వాళ్ళు. అడిగినప్పుడు ఆయన చెప్తారు ఆయనకు ఆడమగకి తేడా తెలియదు, నీకు తెలుసు అని అంటారు అన్నట్టు. నువ్వెంత వృద్ధుడు అయినా ఆయన అంటారు, అప్పుడు వ్యాసుల వారు అంటారు, నేను వృద్ధుడిని, నేను ఇప్పుడు కామవాంఛలు లేనటువంటి వాడిని, అయినప్పటికీ మీరు నన్ను ఈ దృష్టితో ఎందుకు చూసారు నేను అడుగుతారు. అడిగినప్పుడు వారు ఏమని చెప్తారనంటే, నీకు స్త్రీ పురుష భేదం నీకు తెలుసు, కానీ నీ కొడుకు ఎవరైతే ఉన్నారో అన్ని స్థితుల్ని దాటిపోయినట్టున్నాడు, ఆయనకి స్త్రీ అయినా పురుషుడైనా ఒకే రకంగా కనబడతారు. అక్కడ జెండర్ వేరియేషన్ అనేది ఆయనకి ఏం తెలియదు, అవధూత స్థాయి అన్నట్టు. అలా అవధూతలు ఆ రకంగా ఉంటారు. అలా వచ్చినటువంటి అవధూత అవతారాల్లో మాణిక్య ప్రభు ఉన్నారు, అలానే అక్కలకోట స్వామి సమర్థుల వారు కూడా ఉన్నారనమాట. సో అయితే ఇప్పుడు బాబా వారిలో చూసుకుంటే అవధూత తత్వం కనబడుతుంది. ఆయన అవధూతగానే చెప్పడం అనే కాదు, వారి యొక్క తత్వం మొత్తం అవధూతగానే ఉంటది అనమాట. అలానే నైష్టిక బ్రహ్మచర్యత్వంతో వారు ఎప్పుడు ఉన్నారు జీవితాంతం. అసలు ఈ నైష్టిక బ్రహ్మచర్యంగా ఉన్నటువంటిది శ్రీపాద శ్రీవల్లభుల వారు. సో శ్రీపాద శ్రీవల్లభుల వారి తత్వం కూడా ఇక్కడ మనకి బాబా వారిలో కనబడతా ఉంది. అలానే అవధూత తత్వం ఆల్రెడీ చెప్పుకున్నట్టు ఉంది. ఆ తర్వాత సకలమత సాంప్రదాయం మాణిక్య ప్రభువుల వారిది, దత్తాత్రేయ స్వామి వారి 3వ అవతారమైనటువంటి మాణిక్య ప్రభువుల వారిది సకలమత సాంప్రదాయం. ఇక్కడ మాణిక్య ప్రభు గురించి కొంచెం ఎక్కువ చెప్పుకుందాం. ఈయన అర్థమైతేనే బాబా వారు అర్థమవుతారు. చాలా మంది ఏమనుకుంటారంటే సాయిబాబా తీసుకొని వచ్చి సెక్యులరిజం కాన్సెప్ట్ అనుకుంటారు. కాదు, మీరు మాణిక్య ప్రభు చరిత్ర వికీపీడియాలో చూడండి, గూగుల్ వాళ్ళ బుక్ లో కూడా కాకుండా ఫ్రీడమ్ ఫైటర్ అనే ఉంటది. 1857 ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అప్పుడు అందరికి దండాలు ఇచ్చి పంపించారు లక్షకి. ఇప్పుడు ఆ దండాలు మాణిక్య ప్రభు సంస్థలో వెళ్తే మీకు అక్కడ కనిపిస్తాయి. వారు అక్కడ ఒక మాట చెప్తారు కూడా, మనకి ఇండిపెండెన్స్ అనేది ఇప్పుడే వచ్చేటువంటిది కాదు, ఇది అయినప్పటికీ కూడా మన వారందరూ చేసేటువంటి ఈ యొక్క ప్రయత్నం ఏదైతే ఉందో దాన్ని ప్రోత్సహించాలి కాబట్టి ఆయన ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసి మాణిక్య నగర్ లో వాళ్ళందరికీ దండాలు ఇచ్చి పంపిస్తారు. అయితే ఇప్పటికీ స్టిల్ ఆ దండాలన్నీ ఉన్నాయి. ప్రతి సంవత్సరం వాటన్నిటిని తీసి లెక్క పెడితే మునుపటి సంవత్సరం కన్నా ఉన్నటువంటి దండాల సంఖ్య కన్నా ఒకటి ఎక్కువ అవుతుంది ప్రతి సంవత్సరం. ఆ టైంలో ఎన్ని ఇచ్చారు అన్ని రిటర్న్ రాలేదు. ఉంటాయి ఒక్కొక్కటి. ఇప్పటికీ మాణిక్య ప్రభు సంస్థానంలో ప్రిజర్వ్ చేసి పెట్టారు, మనం వెళ్తే గ్రిల్ నుంచి చూడొచ్చు.